శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు తన అభిప్రాయాలను పంపడం జరిగింది. ఆ అభిప్రాయాలు మీ శీర్షికలు నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఇప్పుడు నా పరిస్థితి అటు భక్తికి కాక ఇటు జ్ఞానానికి కాక రెంటికి చెడ్డ రేవడిలా ఉన్నది. ఇది ఒక కామెంట్లో పంపారు. ఆయన 5-6 కామెంట్లు పంపారు. అంటే ఇవన్నీ కూడా ఆయన మెయిల్లో పెట్టారు. ఏంటి ఇందులో ఒకటి అంశం ఏంటంటే, ఈ జ్ఞానం తెలుసుకుంటూ వింటున్నారు, భక్తి మార్గంలో ఉన్నారేమో తెలియదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, నేను అటు భక్తికి కాక ఇటు జ్ఞానానికి కాక రెంటికి చెడ్డ రేవడిలా ఉన్నది నా పరిస్థితి అనేటువంటి భావన ఒకటి చెప్పారు. ఇంకొకటి, మీరు మహిమలు లేవు అని అంటున్నారు, నేను కొంతమంది మహిమలు చేయటం చూశాను, మహిమలు ఉన్నాయి. అలాగే ఒక యోగి ఆత్మకథలో అనేక మహిమలు ఉన్నాయి. అలాగే త్రైలింగ స్వామి జీవిత చరిత్రలో అనేక మహిమలు ఉన్నాయి. మరి మీరు మహిమలు లేవని చెబుతున్నారు కదా. ఇది రెండో పాయింట్. ఇంకొక పాయింట్ వారు పంపింది, మీరు జాతకాలు జ్యోతిష్యాలు నేను నమ్మను అని చెబుతున్నారు. జాతకాల మీద నాకు ఒక అవగాహన ఉన్నది. అంటే వీరు కొంచెం అవి తెలిసేమో, నాకు తెలియదు, అసలు వీరెవరో కూడా తెలియదు. వాటి మీద నాకు అవగాహన ఉన్నది. చాలా మంది జీవితాలలో అవి జరగటం నేను చూశాను. కాబట్టి మీరు మరలా అక్కడ కూడా నాకు అర్థం కావట్లేదు మీ అభిప్రాయం. జాతకాలు ఆయన నమ్ముతారు, ఎంతగా నేను నమ్మటం లేదని చెప్పాను, ఏంటి? ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చి చివరిలో చెప్పారు ఆయన. ఇవన్నీ కూడా మెయిల్లో వచ్చినాయి, ఒక 5-6 మెయిల్స్ పంపారు. చివరిలో ఏమంటారంటే, ఈ శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నాను, నేను అటు జ్ఞానానికి కాక ఇటు భక్తికి కాక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాను అన్నారు. అంటే దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇది అసలు చెప్పవలసిన అవసరం లేదు. ఇలాంటి మెయిల్స్ చాలా మంది చాలా పెడతా ఉంటారు. ఇప్పుడు నేను అసలు మహిమలు మాయలు లేవు అని ఎందుకన్నానంటే, ఇన్ని వింటున్నా ఇన్ని చేస్తున్నా మన మనసు, అంటే ఇప్పుడు వీరు ప్రశ్న అడిగిన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పటి నుంచో వింటున్నారు, జాతకాల మీద ఆయనకు అవగాహన ఉంది. జాతకాల మీద అవగాహన ఉన్నప్పుడు తన జాతకాన్ని మార్చుకోవచ్చు, దానికి రెమెడీలు చేసుకోవచ్చు. అంటే నేను జాతకాలను అపహాస్యం చేయటం లేదు, మళ్ళీ ముందే చెబుతున్నాను. నేను జాతకాలకు విరోధిని కాదు. నాకు వాటి అవసరం లేదు. నాకు అవసరం లేదన్నప్పుడు వాటిని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలా పెద్ద పెద్ద అంటే పండితులు, ప్రవచనకర్తలు ఎంతోమంది ఈ గ్రంథాలను అవపాసన పెట్టిన వాళ్ళు చెప్పారు, అసలు జాతకాల పిచ్చి ఎక్కించుకోబాకండి, అది లేదు అని. ఇండివిజువల్గా ఒక మనిషి జీవితంలో ఇది ఇలా పనిచేస్తుంది, ఈ గ్రహం ఎలా పనిచేస్తుంది, నీకు ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఈ పూట ఎలా జరుగుతుంది, ఈ గంట ఎలా జరుగుతుంది, ఈ నిమిషం ఎలా జరుగుతుంది అనేవి లేవు. ఒకవేళ గ్రహాలు ఉండుంటే అంతరిక్షంలో, సైన్స్ కూడా చెబుతుంది, ఒక గ్రహ ప్రభావం ఇంకో గ్రహం మీద ఉంటుంది, గ్రావిటీ అనే ఫోర్స్ మీద అవన్నీ తిరుగుతున్నాయని. అంతరిక్షంలో గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి అంటే, ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని ఆకర్షిస్తుంది. అంటే మనుషులకు ఒక ఆకర్షణ ఎలా ఉంటుందో, స్త్రీ పురుషులకు ఒక ఆకర్షణ ఎలా ఉంటుందో, మనుషులలో అభిప్రాయాలు కలిసిన వాళ్ళకి స్నేహం అనే ఒక ఆకర్షణ ఎలా ఉంటుందో, అలా తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఇలా బంధముల మధ్య ఆకర్షణ ఎలా ఉంటుందో, ఇలా మంచి వాళ్ళ పట్ల ఒక ఆకర్షణ ఎలా ఉంటుందో, యజమాని పనివాళ్ళు, ఇలా మనుషుల్లో కూడా ఆకర్షణ ఉంది. అదంతా అందుకని మనుషులందరం కలిసిమెలిసి జీవిస్తాం. అలాగే గ్రహాలకు కూడా ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఉన్నది అన్నది గ్రహస్థాయిలో అదేంటో మనకు తెలియదు. అసలు అంత గ్రహానికి ఆకర్షణ ఉన్నది అనేది సైన్స్లో మనిషి అనుకుంటున్న విషయం. ఇదే సిద్ధాంతాన్ని ఇంతకు ముందు కూడా జ్యోతిష్య శాస్త్రం పేరుతో కనుగొన్నారు. అది ఖగోళ శాస్త్రం.
అంతరిక్ష శాస్త్రం అది. జ్యోతిష్య శాస్త్రం అంటే ఒకప్పుడు దాని పేరు అది. అప్పటి వరకు కనుగొన్న విషయాలను చెప్పారు అంతే తప్ప ఇండివిజువల్ జ్యోతిష్యానికి దాన్ని ఎవరు తీసుకొచ్చారో తెలియదు. అంటే ఒక మనిషికి దాన్ని అప్లై చేసి నువ్వు ఇప్పుడు పుట్టావు కనుక నీ జీవితం ఇలా క్షణక్షణం ఇలా జరుగుద్ది, ఈ నిమిషం ఇలా జరుగుద్ది, ఈ రోజు ఇలా జరుగుద్ది అనేది ఎవరు తీసుకొచ్చారో తెలియదు. చాలా మంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, అందులో పండితులు ఓపెన్ ఛాలెంజ్లు చేశారు. అసలు ఆ శాస్త్రం ఎక్కడుంది చెప్పండి అని. ఇవన్నీ తర్వాత మనుషులు తయారు చేసినాయి. అది బల్క్గా గ్రహాలు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకే అసలు ఆకాశంలో తిరుగుతున్నాయి. అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఒక విధానంలో ఉన్నాయి. అయితే అక్కడ ఆకర్షణ శక్తి ఉన్నది అంటే ఏంటి? మనుషులుగా ఆకర్షణ శక్తి ఉండటం వలన మనుషులందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అవసరాలు ఏర్పరచుకుంటున్నాం. మన శరీర నిర్మాణమే అలా ఉంది, స్త్రీ పురుషులు ఆకర్షించుకునేలా ఉంది. అలాగే మనకు తెలియదు అంత పెద్ద గ్రహాలు అవి కూడా ఆకర్షణ కలిగి ఉన్నాయంటే వాటి సృష్టి నిర్మాణంలో ఏదో ఉండి ఉంటుంది, అది మనకు తెలియదు. ఆ ఏదోని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ దాని మీద అభిప్రాయాలు నమ్మేవాళ్ళు ఉంటే నాకు వచ్చిన నష్టం ఏముంది? అసలు నాకు వచ్చిన ఏ నష్టం లేదు, నేను నమ్మను అని చెప్పాను. నువ్వు ఎందుకు నమ్మవు అని ఎందుకు అంటావు? ఇప్పుడు నేను కాకరకాయ తిన్నాను అంటారు ఒకళ్ళు. నువ్వు కాకరకాయ ఎందుకు తినవు అంటే నేను నాన్ వెజ్ తిన్నాను. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ నన్ను తిడితే నువ్వు ఎందుకు తినవు నాన్ వెజ్ అంటే, నేను నాన్ వెజ్ తిన్నాను, చిన్నప్పటి నుంచి తిన్నాను, ఇప్పటికీ తినలేదు, ఎప్పుడు తిన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అలా అనేక అభిప్రాయాలు మనుషులకు ఉంటాయి, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి. అవి నా అభిప్రాయాలు. వాటిని మీరు ఇలా పాటించండి అని అసలు నేను ఎవరికి చెప్పట్లేదు, చెప్పను కూడా. 2, నాకు బలమైన ఇంకో అభిప్రాయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఒక విశ్వశక్తి సృష్టి శక్తి అనేది ఒకటి ఉన్నదో దాని బేసులో మొత్తం సృష్టి అంతా నడుస్తుందో దాన్ని మీరు దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు అసలు. అక్కడ మీరు ఒక మతంలో ఒక దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఒక దేవతను ఆరాధించవచ్చు, లేదా కొంచెం ఇంకా పైకి ఎదిగిన వాళ్ళు, శక్తిని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్న వాళ్ళు అనంత ఆత్మశక్తి అనొచ్చు, బ్రహ్మము అనొచ్చు. అలా ఆ విషయం అర్థమైనప్పుడు, ఇదంతా శక్తి ఆధీనంలో నడుస్తుంది అనేది అర్థమైనప్పుడు నువ్వు ఆ శక్తికి తగ్గట్టుగా మంచిగా జీవిస్తే సరిపోద్ది కదా. ఈ జాతకాలు ఎత్తుక్కోవడం ఎందుకు, గ్రహశాంతులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ తప్పులు చేయడం ఎందుకు, ఈ రంగురాళ్ళు పెట్టుకోవడం ఎందుకు, ఈ ఉంగరాలు పెట్టుకోవడం ఎందుకు, ఈ తాళ్ళు తాయెత్తులు అసలు ఎన్ని నమ్ముతున్నారో. చక్కగా ఒక్క విశ్వశక్తిని లేదా దేవుణ్ణి దేవతని సంపూర్ణంగా నమ్మేసి నువ్వు మంచిగా బ్రతికి నీ జీవితంలోకి ఏది వచ్చినా ఆ దైవ నిర్ణయంతోనే, ఆ దేవత నిర్ణయంతోనే, ఆ విశ్వశక్తి నిర్ణయంతోనే నా జీవితం సాగుతుంది అనే భావనలో, ఏకభావనలో స్థిరపడిపోవచ్చు కదా. మళ్ళీ మేము ఆ భావన పెట్టుకుంటాం, ఈ భావనలో పెట్టుకుంటాం, అన్ని వాస్తులు పెట్టుకుంటాం, జాతకాలు పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం అంటే నేను పెట్టుకోను. నాకంత పాండిత్యం ఉంది, నాకు అన్ని తెలుసని కాదు. నేను విన్న మహాత్ములు, నేను చదివిన గ్రంథాలు, నేను తెలుసుకున్న విధానంలో నాకు అర్థమైంది. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెబుతున్నటువంటి మహాత్ములు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని అడగండి జాతకాల గురించి, వాస్తుల గురించి. వాళ్ళు చెబుతున్నారే లేవని, అసలు ఆ శాస్త్రాలే లేవు అని చెబుతున్నారు. ఇవన్నీ మధ్యలో మనుషులు తయారు చేశారని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం కాదు, వస్తు శాస్త్రం అని చెబుతున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు నేను తినను అన్నాం అనుకోండి, అది నా అభిప్రాయం. నేను నమ్మను అన్నాం అనుకోండి, అది నా అభిప్రాయం. మోసపోబాకండి, జాగ్రత్తగా ఉండండి అనేది ఎప్పుడు కూడా ప్రపంచంలో మోసగాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మెసేజ్లు ఇస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తారు, జాగ్రత్త, మీకు తెలియని లింకులు వస్తే క్లిక్ చేయబాకండి. ఇదివరకు దొంగలు వచ్చారని ప్రచారాలు ఉండే, గవర్నమెంట్లే చెప్పే జాగ్రత్త, దొంగలు పడుతున్నారు, మీ ఇళ్ళు జాగ్రత్తగా తాళాలు వేసుకోండి, అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి అని. ఇలా అన్ని చోట్ల అన్నింటికీ గవర్నమెంట్ హెచ్చరికలు ఉన్నాయి, గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి, గవర్నమెంట్ పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ కోర్టులు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్లో పెట్టినాయి. అంటే వీళ్ళందరూ ప్రపంచంలో ప్రజలందరూ మంచోళ్ళు కాదనే అర్థం, చెడు చేసేవాళ్ళు ఉన్నారనే అర్థం. వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు అని చెబుతున్నాను నేను, అంతే. ఏముంది అందులో? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది చేతుల్లోనో ప్రజలు నిత్యము మోసపోతున్నారు.
అయితే దాన్ని వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు ప్రత్యేకంగా తప్పు చెబుతున్నారని నేను అసలు ఎవరిని అంటున్నా. నేను చెప్పేవి నా అభిప్రాయాలు, నాకు అర్థమైన విషయాలు. మళ్ళీ నేను చివరిలో చెబుతున్నా, నేను చెప్పినవి నచ్చని వాళ్ళు నన్ను ఒక సామాన్యుడిగా భావించి వదిలేసి మీ మార్గాల్లో, మీ నమ్మకాల్లో, మీ విధానాల్లో హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను నిజంగా సామాన్యుడిని, నాకు తెలిసింది చాలా తక్కువ. నేను తెలుసుకున్నది కూడా నేను చదువుకున్నాను. అనేక మంది మహాత్ములు, అనేక మంది రచించినటువంటి గ్రంథాలు, వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలు, ఇటువంటివి వింటూ నా జీవితానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నానంటే వీలున్నంత ప్రశాంతంగా బతుకుదాం, వీలున్నంత మంచిగా బతుకుదాం, వీలున్నంత జాగ్రత్తగా బతుకుదాం, వీలున్నంత ఎవరిని బాధ పెట్టకుండా బతుకుదాం, వీలున్నంత మన బతుకేదో మనం బ్రతికేసి ఆ మరణం అనేది ఏదో సృష్టిస్తుంది. అప్పటి వరకు ఓ మూల ఓ పక్కన అలా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా బతికేసి వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణిలో నా మనసును నేను కంట్రోల్ చేసుకోవటానికి, నా అహంకారాన్ని నేను సరైన దిశలో ఉంచుకోవటానికి, నన్ను నేను సరైన మార్గంలో నడుపుకోవటానికి నేను చేసుకుంటున్న ప్రయత్నాన్ని శీర్షికల రూపంలో మీతో పంచుకుంటున్నాను తప్ప మిమ్మల్ని ఎవరినో ఉద్ధరించాలని కానీ, ఇంకొకరిని ఎవరినో విభేదించాలని కానీ, వాళ్ళు తప్పని చెప్పాలని కానీ నాకు అసలు ఉద్దేశం లేదు. కానీ తప్పులు ఉన్నాయి, జరుగుతున్నాయి కదా, జరుగుతున్నవే చెబుతున్నాయి. పేర్లు అసలు నేను ఎవరిని ఉద్దేశించి అవట్లే. ఎందుకంటే నాకు తెలియనప్పుడు పేర్లతో సహా ఎట్లా ఉన్నారు బోళ్ళు మంది మోసగాళ్ళు, మోసగత్తులు. ఏది భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, ఆధ్యాత్మికతలో. అది కూడా నాకేం పని ఒకవేళ చెప్పాల్సిన అవసరమే ఉంది. కాకపోతే ఒక మార్గానికి మోసపోయే అవకాశం ఎక్కడెక్కడ ఉందో ఆ మోసాన్ని చెప్పుకోకపోతే నేనైనా మోసపోతాను, మీరైనా మోసపోతారు. ముందు అసలు మోసపోకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. జ్ఞానంలో ఒక భాగం అది. మోసపోవటం అనేది అజ్ఞానం. అంటే ఆశ, అత్యాశ, దురాశ ఉన్న చోట మోసపోతూ ఉంటాం. ఇప్పుడు జాతకాలు అన్నారు, ఊరికని చెప్తున్నాను. ఒక్కరైనా మీకు డబ్బులు తీసుకోకుండా ఊరికని జాతకం చెబుతారా? జాతకం అనేది వ్యాపారాలు కదా, వాస్తు అనేది వ్యాపారం కదా. ఏముంది దాని మీద వేల గ్రంథాలు రాసేశారు, వాస్తు పుస్తకాలు బోర్డు ఉన్నాయి. మనం ఒక వాస్తు పుస్తకాలు తెప్పించుకొని 100 పుస్తకాలు చదివేసామంటే అపర పండితులం అయిపోతాం. ఇంకా వాటికి మన జ్ఞానాన్ని అంతా జోడించి చిలవలు పలవలు చేసి ఎవరికేం చెప్పినా నిరూపణ ఏముంది దానికి? అలాగే జాతకాలు, జ్యోతిష్యాలు అన్ని ఇప్పుడు పుస్తకాలు వచ్చేసినాయి కదా. ఆఖరికి వేద మంత్రాలు కూడా పుస్తకాలు వచ్చేస్తే ఎవరికి వాళ్ళు చదివేసి పెద్ద పెద్ద పండితుల కింద వాళ్ళు వెళ్ళిపోయి కార్యక్రమాలన్నీ చేయించేస్తున్నారు. ఎవరో సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు కూడా కాదు, ఎంతోమంది. ఎందుకని లిపిలోకి వచ్చేసినాయి. సంస్కృత భాషలో ఉండవలసినటువంటివి తెలుగు లిపిలోకి వచ్చేసినాయి. మళ్ళీ ఆ తెలుగు లిపికి అర్థాలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు అందరూ వాటి గురించి మాట్లాడేస్తున్నారు. ఒకప్పుడు ఆ సంస్కృతంలో పండితులే మాట్లాడేవాళ్ళు. అంటే అది తప్ప రైట్ అనేది అసలు విషయమే కాదు. సంస్కృతమే రానటువంటి వాళ్ళు మూల సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని ఆ భాష నేర్చుకోకుండా, ఉచ్చారణ నేర్చుకోకుండా, ఆ పదాలు నేర్చుకోకుండా, ఆ వ్యాకరణం నేర్చుకోకుండా, వాటి కోసం టైం ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా వచ్చినటువంటి పుస్తకాన్ని తెలుగు లిపిలోనో, ఎవరి భాషలో అయితే వాళ్ళ భాష, కన్నడ అయితే కన్నడ లిపిలో, తమిళ అయితే తమిళ లిపిలో, ఆ లిపిలో రాయబడినటువంటి సంస్కృత పదాలను, వాళ్ళ మాతృభాషలో రాయబడిన సంస్కృత పదాలను చదువుకొని, వాటి అర్థాలను చదువుకొని అపర పండితుల్లాగా చెప్పేస్తున్నారు. అసలు వాళ్ళకి సంస్కృతం వచ్చా రాదా కూడా తెలియదు. వాళ్ళు అసలు అనేక కార్యకలాపాలు కూడా చేసేస్తున్నారు. ఏముంది అందులో పెద్ద విషయం? అలాంటి దీన్ని ఎవరిని విమర్శించట్లా. ఇప్పుడు సంస్కృతం వచ్చిన వాళ్ళే చేయాలా అని నేనేం చెప్పట్లా. జరుగుతున్న విషయంలో నాకు అర్థమైంది, ప్రతి విషయము మనిషికి వాళ్ళ భావన కూడా తీసుకుంటుంది. అందుకని ఇందులో నేను ఎవరితో విభేదించదలుచుకోలే. కాంట్రవర్సీ లేవు. కాంట్రవర్సీ అనే జోలికి అసలు నేను వెళ్ళను. దానివల్ల ఏమవుతుంది? నా టైం వృధా అవుతుంది. ఆల్రెడీ నాకు జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి. శరీరం అంటూ ఉన్నాక, మనిషి జీవిస్తున్నాక ఎందుకు ఉండదు? కుటుంబం ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది కదా. అవి ఫేస్ చేసుకోవడానికి జీవితకాలం సరిపోతుంది అందరికీ, నాకు అంతే. ఇది ఈ శీర్షికలు ఎందుకు నీకుంటే నీ ఇబ్బందులు నువ్వు పడచ్చు కదా అంటే, నేను కొంచెం మౌన కాలం గడుపుతున్నాను 4-5 ఏళ్ల నుంచి. అయితే సంపూర్ణమైనటువంటి మౌనంలో పూర్తిగా కూర్చొని ఉండిపోయి తపస్సులో, ధ్యానాలు చేసేటువంటి స్థితి నాకు లేదంటే నేను అలా ఏం ప్రాక్టీస్ చేసుకోవాలా.
నేను జ్ఞానపరంగా అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ నన్ను నేను మంచిగా ఉంచుకుందామనే ప్రయత్నం చేస్తున్నా. ఏదైనా నిశ్చలత కోసం కాసేపు ధ్యానం చేసుకుంటాను అంతే తప్ప ధ్యానంలో ఏదో ఉందే, ఏదో తపస్సు, ఏదో పెద్ద తపస్సు ఉందని అలాంటివి చేయను. సహజంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఎప్పుడూ సహజంగా ఉండటానికి. ఎందుకంటే జీవితం ఎప్పుడు సహజత్వమే. ధ్యానం అన్నా, తపస్సు అన్నా, ఆధ్యాత్మికత అన్నా, భౌతికం అన్నా, మతం అన్నా, దేవుడన్నా, దేవతలన్నా, మహిమలన్నా, మాయలన్నా, అద్భుతాలన్నా, జాతకాలన్నా, వాస్తులన్నా, రంగురాళ్ళన్నా, ఉంగరాళ్ళన్నా, ఇవన్నీ మనుషులు కల్పించినవే. మొత్తం జీవితం సృష్టిపరంగా ఉన్నది ఒకటే, సహజత్వము. మనుషుల మధ్య ఎలా అట్రాక్షన్ ఉందో, అట్రాక్షన్ ఏంటంటే ఒక ఆకర్షణ. ఆకర్షణ ఏంటంటే ఇద్దరు అభిప్రాయాలు ఒకరికొకరు నచ్చితే స్నేహితులు తిరుగుతూ ఉంటారు. అలాగే ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరికొకరు నచ్చితే ప్రేమికులుగా తిరుగుతూ ఉంటారు. ఇంకా బాగా నచ్చేది ఆ ప్రేమ ముందుకెళ్తే పెళ్లి చేసుకుంటారు. అలాగే వాళ్ళకు పుట్టిన పిల్లల మీద ఆకర్షణ ఉంటుంది. తమ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మీద అనుబంధాలన్నీ ఆకర్షణలే. ఆఖరికి మనం చూసే సినిమాలు, టీవీ సీరియల్స్ లో కూడా మనకు నచ్చిన వాళ్ళ మీద మనకే ఒక అభిమానం ఏర్పరుచుకుంటాం. ఆ అభిమానం పేరు ఆకర్షణే, ఫ్యాన్స్ అంటారు. మా హీరో, మా హీరోయిన్ బయట గొడవలు కూడా పడుతుంటారు. అలాగే దేవుడు, దేవతల మీద కూడా మనకు ఒక ఆకర్షణ ఉంటుంది, ఎవరికి నచ్చింది వాళ్ళు. ఈ ఆకర్షణ విశ్వవ్యాప్తంగా ఉంది, అన్ని చోట్ల ఉంది. గ్రహాలకు ఉంది, చెట్టు పుట్టచ్చామ అన్ని చోట్లకు ఉంది. అసలు చెట్లు పండించేటువంటి, చెట్లు ఉత్పత్తి చేసేటువంటి ఆహార పదార్థాలు మనకు సరిపోతున్నాయి అంటేనే వాటికి మనకి మధ్య ఒక రిలేషన్ ఉంది, ఒక సంబంధ బాంధవ్యం ఉంది, ఆకర్షణ ఉంది. మనం పీల్చుకుంటున్నాం గాలి, దాంతో బతుకుతున్నాం, సంబంధం ఉంది. భూమితో బతుకుతున్నాం, సంబంధం ఉంది. పంచభూతాలతో మనకు సంబంధం ఉంది, అది ఆకర్షణే. ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకొని కలిసిపోతున్నాయి, ఒకదాన్ని ఒకటి బతికించుకుంటున్నాయి. అలా అన్ని చోట్ల ఉంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు అది ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం అంతే. అంతే తప్ప అది ప్రతి ఇండివిజువల్గా ఏదో పనిచేస్తుంది. నేను చూశాను చాలా మంది జీవితాలు అంటే, అసలు ఏమండి ఎవరికైనా ప్రపంచంలో సార్ మీ జీవితంలో మీకు చాలా కష్టాలు వస్తాయి సార్ అన్నాం అనుకోండి, అసలు కష్టం రానివాడు ఎవడండి? చాలా సింపుల్. జ్యోతిష్యంలో కొన్ని పదాలు మాట్లాడుకుందాం. మీ జీవితంలో మీరు చాలా కష్టపడతారన్నాం అనుకోండి, అసలు కష్టం రానివాడు ఎవడో. ఒకటి, చాలా అనే దానికి మీనింగ్ తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుందిగా. అపర కోటీశ్వరుడుగా బతికాడు, విపరీతమైన ధన సంపదలు ఉన్నాయి, కాలు కింద పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏదో పరిస్థితిలో కాలు కింద పెట్టి రోడ్డు మీద నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అయితే వాళ్ళకి బాధగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు దాకా రోడ్ల మీద నడవలేదుగా, కాలు కింద పెట్టలేదుగా, కారుల్లోనే తిరిగారుగా, మహాబాధగా ఉంటుంది. ఇలా ఇది అందరికీ సరిపోద్దు. కూలీవాడి దగ్గర నుంచి ఎంతటి వాడికైనా మీ జీవితంలో మీకు చాలా కష్టాలు పడి పైకి వచ్చారంటే అందరికీ సరిపోద్ది. అలాగే మీ జీవితంలో మీకు చాలా సుఖాలు ఉంటాయండి అన్నాను, అసలు సుఖాలు లేనివాడు ఎవడుంటాడు? సుఖాలు కూడా ఉంటాయిగా, ఆ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ రెండు మాటలు ఎవరికైనా సరిపోతాయి. మీరంతా చాలా మంచోళ్ళండి అన్నాం అనుకో, మీ మనసు చాలా మంచిది కానీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నాం అనుకో, అసలు భూమి మీద ప్రతి మనిషికి బాధ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని, భార్య, భర్త, పిల్లలు అందరూ అన్ని రిలేషన్స్లో ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదని. అది ఏ స్థాయిలో ఆ స్థాయిలో, స్థాయి భేదం అది. ఎదుటి వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదని, ఇది అందరికీ సరిపోద్ది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, ఆర్థిక సమస్యలు ఉన్నాయండి అన్నాం అనుకో, అసలు అపర కుబేరుడికైనా ఆర్థిక సమస్య లేకపోతే వ్యాపారం మళ్ళీ చేయడుగా, కంటిన్యూ చేయడుగా. ఎవరి స్థాయిలో వాళ్ళు నాకు ఎప్పుడు డబ్బు ఇబ్బంది ఉందని అనుకుంటానే ఉన్నారు. అందుకే వాళ్ళు ఎప్పుడు బ్యాంకుల్లో లక్షల కోట్లు, వేల కోట్లు తీసుకుని ఎక్కొట్టేస్తున్నారు. కూలి పని చేసుకుని వాళ్ళకి చెప్పక్కర్లే, రోజు డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ వస్తేనే. ఇది అందరికీ సరిపోద్ది ప్రపంచంలో. పర్వాలేదండి మీకు తిండికి బట్టకి లోటు ఉండదు అన్నాం అనుకోండి, ఇది అందరికీ సరిపోద్ది. కూలివాడు తన స్థాయిలో కొనుక్కుంటాడు, అపర కుబేరుడు ఆయన స్థాయిలో కొనుక్కుంటాడు. మీ జీవితం తిండికి బట్టకి లోటు లేకుండా గడిచిపోద్దండి ఎన్ని సమస్యలు ఉన్నాను అనుకోండి, ఈ వాక్యం అందరికీ సరిపోద్ది. ఈ వాక్యం సరిపోదు. ఏదండి మీ జీవితంలో గడ్డు కాలం ఇది అన్నాం అనుకోండి, మీరు ఏ సమయమైనా చెప్పండి,
ఎవరికైనా చెప్పండి, చిన్నప్పటి నుంచి మరణించే లోపు నువ్వు ఈ సమయం మీ జీవితంలో గడ్డు కాలం అన్నాం అనుకోండి, అసలు ఒక సమస్య లేనోడు ఏదో ఒకటి గడ్డు అనుకోనోడు ఒక రోజు గడుస్తుంది ఎవరికన్నా? ఏదొచ్చినా గడ్డు కాలం అనుకుంటాడు. పక్క నుంచి ఒక మోటార్ సైకిల్ డ్రైన్ వెళ్ళిపోయాడు అనుకో, అమ్మ ఒక్క క్షణంలో కొట్టేసేవాడు, చూసావా నా జీవితంలో గడ్డు కాలం ఆ భగవత్ కృపచేత మా గురువు గారి దైవాలను నేను బతికేశాను అనుకుంటాడు. నేను వాళ్ళని విమర్శించట్లా, మానవ మనో బలహీనత మీద ఆధారపడి ఇవన్నీ నిర్మాణంగా ఉన్నాయి. ఆలోచిస్తే అందులో మొత్తం మీకే తెలుస్తుంది ఎంత సైకలాజికల్గా ఎవరికైనా సూట్ అవుతాయి. మీ జీవితం ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని అనుకోండి, అందరూ గడ్డు కాలం అని అనుకుంటారు. ఎందుకని అందరికీ అన్నీ ఎక్కువ కావాలి. కొందరు పెళ్లిళ్ళకు ప్రయత్నిస్తుంటారు, కొందరు ఉద్యోగాలకు ప్రయత్నిస్తుంటారు, కొందరు పరీక్షలు రాస్తానికి ప్రయత్నిస్తుంటారు. అందరూ ఏదో ప్రయత్నం, అందరూ డబ్బు కోసం, దానికోసం, దీనికోసం. అసలు ప్రయత్నించని మనిషి ఎవడో. ఆ పూట భార్యాభర్తలకు గొడవ అయిందనుకోండి ఇంట్లో, గడ్డు కాలమే. కొడుకు తప్పాడు అనుకోండి పరీక్షల్లో, గడ్డు కాలమే. కూతురు ఎవరితోనో ప్రేమలో పడింది అనుకోండి, గడ్డు కాలమే. అల్లుడు అప్పు అడిగాడు అనుకోండి, గడ్డు కాలమే. చుట్టుపక్కల ఎవరో అప్పు అడిగినా గడ్డు కాలమే. అప్పులు ఇచ్చేసినాక తిరిగి అళ్ళిస్తారా ఎవరా అని వాళ్ళ చుట్టూ తిరగటం, ఇవన్నీ గడ్డు కాలమే. అలా అసలు నేను అనేది ఏంటంటే, మీ విశ్వాసాలుంటే మీ నమ్మకాలుంటే మీరు వెళ్ళిపోండి, నేను ఎవరితోనూ విభేదించట్లేదు. మానసిక బలహీనతలు మనిషిని భయానికి గురి చేస్తాయి. వాటిని ఎంత అలవాటు చేసుకుంటే అంత భయస్థులం అవుతూ ఉంటాం. అందుకని ఆ భయం నుంచి బయటపడటానికి మనం అలవాటు చేసుకున్నటువంటి మానసిక బలహీనతలకు సంబంధించినవి ఏముంటాయో వాళ్ళందరి చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏమండి ఇది పోద్దా, దీనికి పరిహారం ఏం చేయను, ఇది ఎలా ఏంటి అని. వీటన్నిటి బదులు నువ్వు మంచిగా బతికితే సరిపోద్ది. నువ్వు ఒకవేళ కాదన్నా, నువ్వు మంచిగా బతికినా నువ్వు చెడ్డగా బతికినా, జీవితంలో ప్రతి మనిషి ఒక కామన్ పాయింట్ ఏంటంటే, జీవితంలో ప్రతి మనిషి, మనసున్న ప్రతి మనిషి, అభిప్రాయాలు ఆలోచనలు ఉన్న ప్రతి మనిషి, ఒక అభిప్రాయాలతో జీవించే ప్రతి మనిషి, ఇష్టాలతో జీవించే ప్రతి మనిషి సుఖ దుఃఖములకు లోనవుతూనే ఉంటాడు. ఈ ఇష్టములనేవి జ్ఞానములో టాప్ మోస్ట్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, అనంత జ్ఞానంలో ఎక్కడైనా సరే ఆ టాప్ మోస్ట్ స్థాయిలో, అంటే జ్ఞానం బాగా విస్తృతంగా పెరిగిపోయి, జ్ఞానం బాగా అర్థమైపోయి, మోక్షమనో ఆత్మసాక్షాత్కారమనో పిలువబడేటువంటి అటువంటి స్థాయిలో ఈ చిన్న చిన్న వాటి మీద ఆధారపడే విశ్వశక్తి అర్థమవుతుంది కనుక, అంతే, అంతకంటే ఏం లేదు. సుఖదుఖాలు సమానమే వస్తాయని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎన్నైనా చేయండి, భౌతికంలో శరీరంతో ఉన్నన్నాళ్ళు, బ్రతికున్నన్నాళ్ళు వీలున్నంత సుఖపడటానికి మనం నమ్ముతున్నటువంటి విషయాలు తప్ప ఇవన్నీ ఏదైనాది తాళ్ళు తాయెత్తుల నుంచి సమస్తం. మరణం తప్పదు, శరీరం మరణించే తీరుతుంది. శరీర ఎదుగుదలను ఆపలేము, అది అలా ఎదుగుతూనే ఉంటుంది. దాన్ని అవనవులు అలా ఉంచేయలేము, శక్తివంతంగా అలా ఉంచేయలేము. వృద్ధాప్యం వచ్చి తీరుతుంది. అసలు వృద్ధాప్యంలో ప్రతి వ్యక్తి బాధలకు లోనవుతూనే ఉంటాడు. ఎందుకని శక్తిహీనత వస్తుంది. అక్కడ కూడా మనిషిని బాధల నుంచి విముక్తి కలిగించి మనిషికి ఉపశమనాన్ని ఇచ్చేది మొదట నుంచి ఆ వ్యక్తి నేర్చుకుంటున్న జ్ఞానం. ఎవరైతే జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుంటారో ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి సహజ సృష్టి స్థితిని, సహజ జీవన స్థితిని, సహజ సృష్టి విధానాలను అంగీకరిస్తారు. జ్ఞానం అంటే ఏం లేదు, అంగీకారం. నా జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, వేడిగా ఉంటుంది. వేసవకాలం బాగా వేడిగా ఉంటుంది. దానికి ఏదన్నా మనం మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పాట్లు చేసుకోవటమే తప్ప, అంతకంటే మనం ఏం చేయగలం? ప్రకృతిని మనం మార్చలేంగా. వర్షం వస్తుంది, కావాలంటే గొడుగేసుకోవటం లేదా తడిచిపోవటమే తప్ప వర్షాన్ని మనం ఏం చేయలేంగా. అలా కొన్ని స్థితులు అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం చూడండి, మనం చేయలేనివన్నీ. ఇక్కడ ఎవరో మనం నమ్మిస్తున్నారు, వీటితో నిన్ను మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు అని. ఆ నమ్మకాలు నమ్మద్దంటలా నేను. నమ్మితే వెళ్ళండి, నమ్మండి, చేసుకోండి. దాని మీద బతికేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ప్రజల్లో ఉండేటువంటి ఈ మానసిక బలహీనతల ఆధారంగా బతికేవాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. రోజు యాడ్లు వస్తూ ఉంటాయి, మా రత్నాలు పెట్టుకోండి, మా రంగురాళ్ళు పెట్టుకోండి, మీ సమస్యలు తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయని. వాళ్ళని ఎవరు అడిగారు?
వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఇది అబద్ధమా నిజమా నిరూపించండి అని అడిగారు? అసలు గవర్నమెంట్లు అడిగినాయా? లాజికల్గా ఆలోచించండి. ఆ రంగురాళ్ళు అంత మేలు చేసేయే నిజంగా అయితే, మన దగ్గరే ఆ రంగురాళ్ళు ఉంటే, నిజంగా అవి మేలు చేస్తాయి అని తెలిస్తే ఇతరులకు ఎందుకు అమ్ముతాం? మన ఒళ్ళంతా మనమే చుట్టేసుకుంటాంగా, ఇల్లంతా పెట్టేసుకుంటాంగా, ఎందుకని మనకే మేలు చేయాలనిగా. అమ్ముతున్నారంటే ఏంటి? మీకు మేలు చేస్తే పెట్టుకోండి అని అమ్ముతున్నారంటే అర్థం ఏంటి? దాని మీద వాళ్ళు లాభం గడిస్తున్నారు అని. డబ్బుతో సంబంధ బాంధవ్యం ఉన్న ఏదైనా, అది తాడైనా తాయెత్తైనా, డబ్బుతో సంబంధ బాంధవ్యము, నీ సేవలతో సంబంధ బాంధవ్యము, నిన్ను ఉపయోగించుకోవటం ఉన్న చోట ఏదైనా అక్కడ స్వార్థమే ఉన్నది. విచక్షణ ఉంటే ఆలోచించుకో, లేదు ఆశ ఉంటే వెళ్ళిపోయి మోసపో. అంతే సింపుల్. ఇది బుర్ర ఉంటే అర్థమైపోద్ది ఎవరికైనా. కానీ బుర్ర ఉన్నా కూడా నాకు మానసిక బలహీనత ఉంది, నాకు అంత బలం లేదు. బలం జ్ఞానం నుంచి వస్తుంది. జ్ఞాన బలం పెంచుకోవాలి. నాకు బలం ఉందనుకోబాకండి, జ్ఞాన బలం పెంచుకోవడానికి ఈ శీర్షికలు ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను నేను. కొంతమంది మాకు అర్థమవుతుంది చెప్పమన్న వాళ్ళతో పంచుకుంటాను అంతే. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అని ఒక విధానాన్ని అసలు చెప్పాలనుకోవట్లా. మీకు నచ్చినట్టు ఉండండి, మంచిగా ఉండండి, మోసపోబాకండి. నేను చెబుతుంది అంతే. మీకు ఏది నచ్చిన, తాళ్ళు నచ్చితే కట్టుకోండి, వెళ్ళి తాయెత్తులు నచ్చితే కట్టుకోండి, ఎందుకు వద్దంటాను? అది మీకు మనోధైర్యాన్ని తాత్కాలికంగా ఇస్తుందంటే చేసుకోండి. అది మీ మానసిక బలం మీద, జ్ఞాన బలం మీద ఆధారపడి ఉంటుంది. లేనోళ్ళు చేసుకోండి, ఏముంది అందులో? తప్పు రైట్ ఏముంటుంది అందులో? డబ్బులు ఇస్తారు, తెచ్చుకుంటారు. ఆశ ఉన్న వాళ్ళు మోసపోతారు, అంతే సింపుల్. అది మీకు అవసరం అయితే, ఇప్పుడు కూరగాయలు అవసరం కొనుక్కొని తింటున్నాం, కిరాణా సరుకులు అవసరం కొనుక్కొని తింటున్నాం, బట్టలు అవసరం కొనుక్కొని కట్టుకుంటున్నాం, చెప్పులు అవసరం కొనుక్కొని వేసుకుంటున్నాం, అనేక వస్తువులు బ్రతకడానికి అవసరం, అవన్నీ కొనుక్కుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. అలాగే మీకు ఈ అవసరం, మన మానసిక బలహీనతకి ఇవన్నీ అవసరం. నాకు మనోబలం లేదు, నేను పిరికివాడిని, నేను పిరికిదాన్ని అనిపిస్తే అన్ని చేసుకోండి, అవసరాలే అప్పుడు. కానీ మానసిక బలం జ్ఞానం ఇస్తుంది, ఇది సత్యము. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఒక రమణ మహర్షి జీవితం తీసుకొని, మొత్తంగా రమణ భగవానుడు జీవించినంతకాలం రమణ మహర్షి జీవితం తీసుకొని, ఒక రామకృష్ణ పరమహంస జీవితం తీసుకొని, ఎవరైనా అలా ఒక మహానుడు జీవన్ముక్తుడు జీవితం తీసుకొని, వీళ్ళు వెళ్ళి తాళ్ళు తాయెత్తులు కట్టించుకున్నారా, గ్రహశాంతులు చేయించుకున్నారా, జాతకాలు చెప్పించుకున్నారా, జ్యోతిష్యాలు చెప్పించుకున్నారా? ఇవన్నీ ఒకసారి అడగండి వెళ్ళి. నేను మళ్ళీ చెబుతున్న వాళ్ళు నాకేం విరోధం కదండి, ఎవరో కూడా నాకు తెలియదు. అసలు అమ్మేవాళ్ళు ఎవరో, చేసేవాళ్ళు ఎవరో, చెప్పేవాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నేను ఆ మార్గాలలో నడిచి వచ్చాను. అలాంటి వందలు వేలు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు పేర్లలో అక్షరాలు మారుస్తున్నారు, న్యూమరాలజీని. అంకిలు చెబుతున్నారు, నీ ఫోన్ నెంబర్ ఎంత ఉండాలి, నీ కార్ నెంబర్ ఎంత ఉండాలి, నీ డోర్ నెంబర్ ఎంత ఉండాలి. ఇంకా 4 రోజులు ఆగి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆధార్ నెంబర్లు ఇచ్చింది. పొరపాటున నీకు వచ్చిన ఆధార్ నెంబర్ ఇదని ఇంకా దాని మీద దృష్టి పడలా ఎవరన్నా, లేదా ఆల్రెడీ మొదలెట్టారో నాకు తెలీదు. ఈ ఆధార్ నెంబర్ నీకు వచ్చింది, ఈ నెంబర్ నీకు దురదృష్టం, ఈ నెంబర్ నీకు అదృష్టం అని మొదలు పెట్టారంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఆధార్ నెంబర్లు మనం ఎలా మార్చుకోగలం? అలాగే పాన్ కార్డు నెంబర్లు కూడా చూడటం మొదలు పెట్టారనుకోండి, అది గవర్నమెంట్ ఇస్తుంది. ఈ నెంబర్లు నీకు అదృష్టం, ఈ నెంబర్లు దురదృష్టం అన్నారు అనుకోండి, పాన్ కార్డు నెంబర్లు ఏం చేస్తారు? మీరు బయట నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు కార్లకి అన్నిటికీ. అప్పుడు ఏం చేస్తారు? పిచ్చెక్కి చచ్చిపోతాం. అలా ఇవన్నీ కూడా మనిషి సృష్టించుకున్న నెంబర్లు అసలు సృష్టిలో లేవు. నెంబర్లు అనేవి మనం సృష్టించుకున్నాం, వాడుకలో వ్యావహారిక సత్యానికి నెంబర్లు సృష్టించుకున్నాం, భాష సృష్టించుకున్నాం, అక్షరాలు సృష్టించుకున్నాం. ఇదంతా మనం సృష్టించుకున్నాయి. అనేక మందికి అనేక రకాల భాషలు ఉన్నాయి. ఆ భాషలను బట్టి ఎవరి భాషలు వేరు ఉచ్చారణ ఉంటుంది, ఎవరి భాషలకు వేరు అక్షరాలు ఉంటాయి, ఎవరి భాషలు అంతా రకరకాలుగా తయారు చేసుకున్నారు. ఇవన్నీ సృష్టికి సంబంధించినవి కావు, మనిషి తయారీలు. మనిషి తయారీ కేవలం వ్యావహారిక సత్యానికే తప్ప సృష్టి సత్యం దాని అంతలో జరిగిపోతుంది. నువ్వు తాడు కట్టుకొని, తాయెత్తు కట్టుకొని, నువ్వు గ్రహశాంతి చేసి, నువ్వు నీకు నచ్చినవి చేసి సృష్టి విధానాన్ని మార్చలేవు నువ్వు. అయితే నేను నమ్ముతానండి, నమ్మండి, మళ్ళీ చెబుతున్నా, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇది జ్ఞాన సంబంధమైన విషయం కనుక, జ్ఞానం అంటే నీ మీద నువ్వు నిలబడటం, నిన్ను నువ్వు నమ్మటం.
నన్ను నేను నమ్మనండి, నేను ప్రపంచంలో అన్నిటినీ నమ్ముతానండి, నా ధైర్యం నాకు సరిపోవట్లేదండి అంటే ఖచ్చితంగా మీకు ధైర్యం లేనప్పుడు మీకు నమ్మినవన్నీ చేసుకోండి. ఇప్పుడు చీకట్లో కొంతమంది వెళ్ళిపోగలుగుతారు, ధైర్యం ఉంటుంది. కొంతమంది టార్చ్ లైట్లు తీసుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు, అంటే కొంచెం కొంచెం ధైర్యం ఉంటుంది. కొంతమందికి టార్చ్ లైట్ ఉన్నా, తాను మనిషి ఉన్నా తాను వెళ్ళలేదు, ధైర్యమే ఉండదు, ఇంకోళ్ళు తోడుంటే వెళ్తారు. కొంతమంది అసలు ఇంకొకళ్ళు తోడున్నా కూడా మేము రామంటే రాము, చీకట్లో మేము ప్రయాణాలు చెయ్యం, మేము నడవం, మేము వెలుగుంటేనే మళ్ళీ రేపు చూసుకుంటాం మేమంటారు. ఏం చేయాలి ఇప్పుడు? అనేక రకాల మనుషులు ఉంటారు ఇక్కడ. జ్ఞానం అనేది అంటే సంపూర్ణమైనటువంటి విజ్ఞానం అనేది నీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అంతే. ఇంకోటి ఏంటి, అన్నింటినీ అంగీకరించటం వల్ల మానసిక ధైర్యం వస్తుంది. సృష్టి నియమాలు మారవు, పగల రాత్రి మారదు. అలాగే మన శరీర తరుగుదల, పెరుగుదల, ఎదుగుదల, మరణం మారదు. సృష్టిలో కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి, అవి అలాగే సాగిపోతాయి. నువ్వేదో డబ్బు అనుకొని, పెళ్ళి అనుకొని, ఏదో పిల్లలు అనుకొని, ఆడపిల్లొద్దు మగపిల్లడు అనుకొని, మగపిల్లడు వద్దు ఆడపిల్ల అనుకొని, మంచి కోడలు అనుకొని, మంచి అల్లుడు అనుకొని, అన్ని మంచి 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 అనుకొని నువ్వేదో నీ పిచ్చతో చేసుకుంటున్న విషయాలు తప్పవి. సృష్టి నిర్మాణ ప్రక్రియలో ఏముందో అదంతే. సృష్టి అంతా మంచిగా ఉంది, నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఇంకా ఎంతకంటే ఎక్కువ మంచి ఏదో కావాలని కోరుకుంటున్నావు. అన్నీ ఎక్కువ కావాలి, నాకే ఎక్కువ కావాలి. ఏంటి సుఖాలు, కష్టాలు వద్దు, అసలు వద్దు. అసలు కష్టాలంటే ఏంటి, సుఖాలంటే ఏంటి? మన మనోభావాల ఇష్ట అయిష్టములు. ఇష్టములన్నీ సుఖములు, అయిష్టములన్నీ కష్టములు. నువ్వు అవునన్నా కాదన్నా వచ్చిపోతానే ఉంటాయి. ఎందుకని అంటే అసలు నిన్ను కష్టపెట్టడానికి రావట్లేదు, నేను ఇష్టపెట్టడానికి రావట్లేదు. వాటిలో నువ్వు ఏరుకుంటున్నావు, జరిగే వాటిలో అంతే. జీవితంలో జరిగేటువంటి చర్యలలో నువ్వు ఏరుకుంటున్నావు. అలానే చర్యలందరూ మనుషులు చేసే ఉంటాయి, నువ్వు చేసే ఉంటాయి, ఇతరులు చేసే ఉంటాయి. నువ్వు చేసేవన్నీ మంచిగా చేయి, ఇతరులు చేసేవన్నీ మంచిగానే చేయాలి. మీరు అందరూ అదే ఆధ్యాత్మికంగా చెప్పి ధర్మంగా బతకండి, మంచిగా బతకండి అంటే ఎవరికి ఇబ్బంది కలిగించబాకండి అని. మరి ఇతరులు కలిగిస్తున్నారు, మనం ఏం చేస్తాం? ఏమి చేయలేము. అప్పుడు ఏం చేయాలి? మనమన్నా మంచిగా బతుకుదాం అనేది ఆధ్యాత్మికత. లేదు అందరూ మోసాలు చేస్తున్నారు, మేము మోసాలు చేయకుండా బతకడం ఎందుకు, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం అంటే అది బతుకుని ఇష్టం వచ్చినట్టు బతకొచ్చి ఎవరు వద్దన్నారు? ఎవరో వద్దన్నారు. అసలు అన్నిటికీ చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. అవన్నీ దాటితే మళ్ళీ సృష్టిలో కర్మ సిద్ధాంతం ఉంది, అది నీ మనసులోనే ఉంది. తప్పు చేసిన వాడికి నేను తప్పు చేశానని తెలియటమే శిక్ష. ఎందుకనంటే నీకు తెలిసిన భావాలకు తగ్గట్టు నీ మనసు స్పందిస్తుంది, నీకు తెలిసిన భావాలకు తగ్గట్టు నీ శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు మీరు పులుపు అని గుర్తు చేసుకోండి. ఒక ఉసిరికాయని కొరికినట్టు, ఒక మామిడికాయని తింటున్నట్టు గుర్తు చేసుకోండి. నోట్లో లాలాజలం ఊరిపోద్ది. గుర్తు చేసుకోండి. ఉసిరికాయ లేదు, మామిడికాయ లేదు, నిమ్మకాయ లేదు. ఒక నిమ్మకాయ చెక్కని పిండి కోసి నాలుక మీద రసం పిండుకున్నట్టు ఊహించుకోండి, గుర్తు చేసుకోండి. నోట్లో లాలాజలం ఊరిపోద్ది. అంటే ఏంటి? ఒక ఆలోచన వలన శరీర ప్రక్రియ మొదలైపోయింది, అది లేకపోయినా కూడా అక్కడ. అలాగే నువ్వు ఒక చెడు చేసినా మంచి చేసినా, నేను చెడు చేశాను మంచి చేశానని నీకు సంపూర్ణంగా తెలుసు కనుక తత్సంబంధిత రసాయనిక చర్యలు నీలో జరిగిపోతాయి. ఒక పులుపును గుర్తు చేసుకుంటే నోట్లో లాలాజలం ఎలా ఊరుతుందో అది మనకు నోరు వరకే తెలుసు. తర్వాత కూడా లోపల ప్రాసెస్ అంతా జరిగిపోతూ ఉంటుంది. లోపలికి ఏదో ఫుడ్ రాబోతుందని, శరీరం అంతా నాకు ఆహారం రాబోతుందని అనుకుంటుంది. అందువల్ల లాలాజలం ఉత్పత్తి అయింది ఆలోచన గుర్తు చేసుకోగానే. అది లాలాజలం నోట్లో గమనించగలం మనం. మిగిలింది గొంతులోంచి కిందకేం ఏర్పడుతున్నాయో, కిందకేం ఊరుతున్నాయో, కిందకేం తయారవుతున్నాయో అవి మనకు తెలియదు, కానీ అక్కడ కూడా తయారైపోతాయి. మొత్తం శరీరం ఆహారం లోపలికి వస్తుందని సంసిద్ధమైపోద్ది, అన్ని రసాలు ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఒక చెడు పని చేసినప్పుడు అలా మొత్తం అన్ని రసాలు ఉత్పత్తి అయిపోతాయి దానికి సంబంధించినవి. ఒక మంచి పని చేసినప్పుడు దానికి సంబంధించిన అన్ని రసాలు ఉత్పత్తి అయిపోతాయి. లాలాజలం లాగానే దాని రసాలన్న రసాయనములు ఏదోటి అర్థం అవడానికి చెబుతున్నా. అప్పుడు ఏమైంది? శరీర నిర్మాణం ఎలా ఉందంటే మంచి పనుల వలన ఉత్పత్తి అయ్యేవన్నీ నేను మంచిగా ఉన్నాను, మంచిగా చేశాను అన్నప్పుడు చూడండి మనకు ధైర్యంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది.
ఇంకా ఎవరికైనా మేలు చేసినప్పుడు సంతృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు నమస్కారం పెట్టి మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు బాబు, దేవుళ్ళు లాంటివి తల్లి అంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు హాయిగా ఉంటుంది, భయం ఉండదు, ధైర్యంగా ఉంటుంది. అటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవన్నీ శరీరానికి ఉపయోగపడి శరీరంలో మొత్తం కణకణము హాయిని ఫీల్ అయ్యి, ఆనందాన్ని ఫీల్ అయ్యి, ధైర్యాన్ని ఫీల్ అయ్యి, సంతోషాన్ని ఫీల్ అయ్యి శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉండే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. చెడు చేసినప్పుడు పూర్తి దీనికి విరుద్ధంగా ఉత్పత్తి అవుతాయి. మీరు ఎదుట వాడిని నమ్మించవచ్చు, మంచివాడిని మంచిదాన్ని అని, కానీ మిమ్మల్ని మీరు నమ్మించుకోలేరు. మీలో జరిగే రసాయన చర్య అది. ఆ రసాయనిక చర్యని మనం ఎవరూ ఏం చేయలేము. మనలో చెడు జరిగినప్పుడు, చెడు చేసినప్పుడు ఉత్పత్తి అయినటువంటి రసాయనములన్నీ కూడా మొత్తం శరీరానికి హాని చేస్తాయి. ఎందుకని? మంచి చేసినప్పుడు చెడు చేస్తాయి. అంతే, ఆపోజిట్ పనికిరాని వ్యర్థం శరీరానికి హాని కలిగించేవన్నీ ఉత్పత్తి అయిపోయినాయి రసాయనాలు. అవన్నీ మన జబ్బులకి కారణాలు అవుతాయి. వాటి వలన నిదానంగా కొంతకాలానికి చెడు చేసే వాళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఒత్తిడి, బయట అందరినీ నమ్మిస్తూ లోపల ఒకలా ఉంటూ బయట ఒకలా ఉండే వాళ్ళకి అంత కపట నాటకాలకి వాళ్ళ మనసే వాళ్ళకి గందరగోళం అయిపోద్ది, మతిమరుపు వస్తుంది, అల్జీమర్స్ లాంటివన్నీ బాగా వచ్చేది అదే. ఎందుకంటే బ్రెయిన్ విపరీతంగా వాడేశారు, తెలివితేటలు అటు ఇటు చంద్రవందరగా వేసారు. అలా విచిత్రమైన జబ్బులన్నీ మన ప్రవర్తనల వల్లనే వస్తాయి. అయితే డాక్టర్లు పాపం ఇవన్నీ ఇంత పరిశీలించరు కాబట్టి ఏ వ్యాధి ఏంటో చెప్పి దానికి మందులు ఇచ్చి పంపించేస్తారు. మంచిగా ఉండండి, హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఎప్పుడు చెబుతూ ఉంటారు డాక్టర్లు. అందరికీ ముందాలు చెప్పేది అది. స్ట్రెస్కి లోనవ్వబాకండి, ఒత్తిడికి లోనవ్వబాకండి. స్ట్రెస్కి ఒత్తిడికి ఎవరు లోనవుతాడు? తప్పులు చేసేవాడు లోనవుతాడు, ఆశలు ఉన్నోడు లోనవుతాడు, అత్యాశలు ఉన్నోడు లోనవుతాడు, దురాశలు ఉన్నోడు లోనవుతాడు, కోరికలు ఉన్నోడు లోనవుతాడు, యాంగ్జైటీలకు ఎవరు లోనవుతారు? అందరూ నా మాట వినాలనుకోవటం కూడా తప్పే, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకోవటం కూడా తప్పే. ఒక సహజత్వానికి భిన్నమైన ఆలోచన. నువ్వు తప్పులు చేయకపోవచ్చు, కానీ ఇదేంటి మా ఆయన ఎప్పుడు నా మాట ఎండు, మా ఆవిడ ఎప్పుడు నా మాట ఎందు, నా పిల్లలు ఎప్పుడు నా మాట ఎండు అంటే వాళ్ళు మనుషులు కదా, ఎలా వింటారు? జంతువులు కూడా వినవు. దేనికి స్వతంత్రంగా ఉండాలనుకుంటే ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరు. ఆ సహజత్వాన్ని అంగీకరించి అంతే, అక్కడికి అయిపోయింది స్టోరీ. ఒకసారి తప్పుతారు, ఒకసారి పాస్ అవుతారు. ఎప్పుడు సక్సెస్లే కావాలి, ఎప్పుడు గెలవాలి, ఓడిపోకూడదు అనుకోవద్దు. నాతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా మన ప్రయత్నం అంతే. ఎప్పుడు మనకంటే అన్ని రంగాలలో, తెలివితేటల నుంచి, శారీరక బలం నుంచి, మానసిక బలం నుంచి, ఆర్థిక బలం నుంచి, సామాజిక హోదాల నుంచి, అన్ని రంగాలలో మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు. సృష్టి దాని విధానంలో సాగిపోతూ ఉంటుంది. పరిస్థితులను అంగీకరించటం జ్ఞానం తెలుసుకునేది అందుకు. అంతే తప్ప ఎవరో నడిపేస్తున్నారు, వాళ్ళు రక్షించేస్తారు, వాళ్ళు కాపాడేస్తారు, వాళ్ళు ఏదో మనకు అన్ని సమకూర్చేస్తారు అన్నది మానసిక భయాన్ని పెంచుద్ది. ఇంకా మానసిక బలహీనతది. తాత్కాలిక ధైర్యంలో కనిపించవచ్చు, కానీ ధైర్యం కాదు అది, బలహీనతను పెంచుద్ది అది, మూఢనమ్మకాలను పెంచుద్ది అది, మూఢత్వాన్ని పెంచుద్ది అది, మనసుని గందరగోళపరిచేస్తుంది అది. అక్కడి నుంచి ఇంకా భ్రాంతులు మొదలవుతాయి. ఆ భ్రాంతుల్లో మహిమలు, మాయలు, అద్భుతాలు అనే సృష్టిల్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అవి తప్పని తెలిసినా కూడా ప్రజల్ని నమ్మించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది మనసుని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది నేను కనుక్కున్నానా ఏంటి? అనాదిగా ఉన్నదే కదా ఇది. అనాదిగా ఆత్మజ్ఞానం అనే సబ్జెక్ట్ ఉంది కదా. ఉపనిషత్తులంతా అదే కదా చెప్పేది, వేదాంతం అంతా అదే కదా చెప్పేది, భగవద్గీత అంతా అదే కదా చెప్పింది, యోగ వాసిష్టం అంతా అదే కదా చెప్పింది, ఆత్మబోధ అంతా అదే కదా చెప్పింది. ఇలాంటి గ్రంథాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి కదా, అవన్నీ అవే చెబుతున్నాయి కదా. ఎక్కడ అసలు వాటిల్లో దేవుడి పేరు రాదు, దేవత పేరు రాదు. మొత్తం విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అని మనం భావించుకునే దాన్ని ఆత్మశక్తి, బ్రహ్మము అని మాట్లాడుతూ ఉంటారు. అది నువ్వేం చెబుతూ ఉంటారు. అనంత గ్రంథాలు ఉన్నాయి అక్కడ. అంత స్థాయి నీకు లేనప్పుడు ముందు దేవుడు దేవతతో రావయ్యా, వాళ్ళని నమ్ముకుంటారా? అది కూడా ఎందుకు నమ్మటం అంటే ఆ దేవుడు దేవత శక్తి స్వరూపులని నువ్వు శక్తిని తెలుసుకోవటం కోసం. అది చక్కగా అలా దారిలో వెళ్ళాలి. అలాంటి దేవుళ్ళు దేవతలు లేరు, తప్పు అని నేనేం చెప్పట్లా. అదొక స్థాయి.
ఇప్పుడు మనుషులు మనమే ఉన్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఎందుకు ఉండరు? అనంత ఆత్మశక్తిలోనే కదా మనుషులు ఏర్పడుతుంది, సృష్టి ఏర్పడుతుంది, చెట్లు పొట్లు చేమలు గొట్లు. అలాగే దేవుళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు శక్తి స్వరూపులే. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళి ఆత్మశక్తిలో కలిసిపోతారు. వాళ్ళందరూ ఆత్మశక్తి స్వరూపులే. ఆత్మశక్తి అర్థమైనప్పుడు మొత్తం ఏకత్వం అయిపోతుంది. అది నేనేం తెలిసినప్పుడు అసలు నీకు ఏ దిగులు ఉండదు. అలాంటి జీవన్ముక్తులు ఉన్నారు, వాళ్ళ ఉదాహరణలు చెబుతున్నాను. రమణ భగవానులు అంటూ చెప్పాను, వాళ్ళు శరీరం వదలడానికి అసలు ఏ విధమైనటువంటి భయానికి లోనవల, బాధలకు లోనవల. అలా రామకృష్ణ పరమహంస చెప్పాను, ఎన్నో బాధలు పడ్డారు, వాళ్ళ చరిత్రలోనే చదువుకోండి. అంటే అటువంటి భావన పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురుగా కనపడుతున్నారు. మనం భయాలకు సంబంధించినవి పెంచుకుంటున్నాం. ఓకే, తాడు కట్టుకుంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది, మళ్ళీ రేపు సమస్య వస్తుంది, మళ్ళీ తాడుకి వెళ్తావు. వాళ్ళు ఊరుకునే తాళ్ళు ఎవరు కదా, నీకు డబ్బులు చెల్లించాలి. ఇంకా అది నమ్మటం మొదలు పెట్టినాక వాళ్ళు ఏం చెబితే అది నమ్మటం మొదలు పెడతావు. అలా ఎన్నో రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. అనేక మంది స్త్రీలు వాళ్ళ మానాలను కూడా అర్పించుకున్నారు తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి. ఇటువంటి దొంగల బారిన పడే వార్తల్లోకే వచ్చి నేనేం చెప్పేదే ఉంది. అలాంటి మూఢనమ్మకాలు పెంచుకోకండి, మూఢత్వాన్ని పెంచుకోకండి. మనలో జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది అని చెబుతున్నా. అంతే తప్ప నేను దేన్ని నమ్మొద్దని అసలు చెప్పట్లా. లేదంటే మనకి ఇప్పుడు ఆహారం తిన్నట్టుగా ఆహారం తినే బతుకుతున్నాం కదా, బట్టలు కట్టుకొని బతుకుతున్నాం కదా. అలాగే మా మనసుకి ఇవి ఆలంబనగా ఉంటాయి. మేము నమ్మకాలంటే ఆలంబన పెట్టుకోండి, మీ ఇష్టం. అది మీ నమ్మకం. అది ఎవరి నమ్మకం వాళ్ళది. అది నేను చూశాను, నేను విన్నాను అన్న మన పరిమిత జ్ఞానం అంతా నేను మీతో ఇన్ని చెబుతున్నా. నాది పరిమిత జ్ఞానము, నేను సామాన్యుణ్ణి. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోబాకండి. చక్కగా చెబుతున్నా, నేను సామాన్యుణ్ణి. ఎందుకంటే నేను నాకు తెలిసి నా ప్రయాణంలో నాకు తగిలినటువంటి కొంతమంది మహాత్ములు వాళ్ళు చెప్పిన బోధలు, వాళ్ళు రాసినవో వాళ్ళు చెప్పినవో అవి చదువుకొని విని నాయన అర్థం చేసుకున్న దాంట్లో నేను కొంచెం మంచిగా జీవించే ప్రయత్నం ఎంతగా నేను చేసేది. అలానే మీలా నాకు అన్నీ ఉన్నాయి. మామూలు మనుషులకు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు నాకున్నాయి. అన్ని రకాల శరీరం అన్నాక అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. శరీరం అన్నాక అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది, మనసు ఉంది కాబట్టి మానసిక బాధ వస్తుంది, కుటుంబం ఉంది కాబట్టి కుటుంబ బాధలు వస్తాయి. అలాంటి సుఖాలు ఉండవంటే సుఖాలు ఉంటాయి. ఇవన్నీ ఇలాగే సాగుతాయి. ఎందుకని సుఖాలు ఉంటాయి, ఎందుకని దుఃఖాలు ఉంటాయి అంటే ఇష్టాయిష్టములు నువ్వు ఏర్పరుచుకుంటున్నావు కాబట్టి. ఇష్టాయిష్టములు నువ్వు ఏర్పరచుకోకపోతే అసలు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. భక్తి అనేది మనసుకు సంబంధించిన ఆలంబన. శరీరము క్రియాత్మకమైనది. శరీరం ఎప్పుడు కూడా పనులు చేస్తుంది. కన్ను చూస్తుంది, చెవి వింటది, ముక్కు వాసన చూస్తుంది, చర్మం స్పర్శలు తెలుసుకుంటుంది, కాళ్ళు నడుస్తాయి, చేతులు పనులు చేస్తాయి. శరీరం అంతా క్రియాత్మకమే. అది నువ్వు భౌతికంలో ఆ శరీరాన్ని ఉపయోగించుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధన సంపాదన చేసుకొని కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు, సంసార జీవితం ఇవన్నీ శరీరంతో క్రియాత్మకంగా జరుగుతూ ఉంటాయి. ఆ క్రియాత్మకమైన చర్యలలో మనకి ఇష్టాయిష్టములు అనేవి మానసికముగా ఏర్పడే బంధములు మనం ఏర్పరుచుకునేవి. అలాగే దైవత్వము అన్నప్పుడు అక్కడ క్రియాత్మకత లేదు. అసలు దేవుడు దేవత ఒక మనిషిలో నీకు ఎవరు కనబడేవాళ్ళు లేరు. అక్కడ మానసిక బంధం భక్తిగా ఏర్పరుచుకొని క్రియాత్మకతగా ఆ దేవుడు దేవత ఆరాధనలు, విధానములు, పద్ధతులు పెట్టుకున్నారు. ఆచార సాంప్రదాయములు అది మనుషులు ఏర్పరుచుకున్నారు. అందుకని దైవీ విధానాలలో, మత విధానాలలో, ఆధ్యాత్మికతలో క్రియాత్మకత శరీరంతో చేసేదంతా అక్కడ ఆచార సాంప్రదాయములు, పద్ధతులు, ఆ దైవీ దేవతకు సంబంధించినటువంటి విధానములు ఏం చెప్పారో అవి చేయటం. మానసిక భావన భక్తి, వాళ్ళ పట్ల ఉండేటువంటి భక్తి, అది మానసిక భావన. వీటన్నింటికీ అతీతమైనది జ్ఞానము. ఏంటి జ్ఞానము అంటే అన్ని నిజమే. పంచభూతాలు నిజమే, సృష్టి నిజమే, చెట్టు పుట్ట చామ నిజమే, చేమ నిజమే, దోమ నిజమే, శరీరం నిజమే, నేను నిజమే, ఉన్నయన్నీ నిజమే, దేవుళ్ళు నిజమే, దేవతలు నిజమే, మతాలు నిజమే, అన్నీ నిజమే. కానీ ఇవన్నీ అల్టిమేట్ గా జ్ఞానంలో కలిసిపోతాయి. అనంత ఆత్మశక్తి అనే దాంట్లో కలిసిపోతాయి. ఆ అనంత ఆత్మశక్తి నుంచే ఉద్భవిస్తున్నాయి. విడిగా కాదు, దానిలోనే ఉద్భవిస్తున్నాయి. సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగా, ఎగిసిపడిన కెరటాలలో బుడగలో నొరగా ఏర్పడినట్లుగా
మళ్ళీ ఆ బుడగలన్నీ పగిలిపోయి ఆ నురగంతా మళ్ళీ నీరుగా మారిపోయి ఆ నీరు మళ్ళీ కెరటపు నీరు మళ్ళీ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయినట్టుగా ఎప్పటికీ సముద్రంలో ఈ చర్య ఆగదు. అలాగే ఎప్పటికీ అనంత ఆత్మశక్తిలో ఈ చర్య ఆగదు. సముద్ర కెరటాలు ఎగిసిపడినట్టుగా సృష్టి ఎప్పటికీ ఎగిసిపెడుతూనే ఉంటుంది. కెరటముగా బుడగలుగా నురుగులుగా చూసినప్పుడు అవన్నీ నిజమే, అబద్ధం కాదు. అక్కడ బుడగలు ఉన్నాయి, నురుగు ఉంది, కెరటాలు ఎగిసి పడుతున్నాయి, అవి ముందుకు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇది నిరంతరం జరుగుతుంది, అది అసత్యం కాదు. కానీ నేను బుడగలే చూస్తాను, కెరటములే చూస్తాను అనే దృష్టి మార్చుకోమని చెబుతున్నారు. నువ్వు బుడగలో కెరటంలో చూస్తే పరిమిత దృష్టిలో భయంతో బతుకుతావు, శరీర భావంతో బతుకుతావు, శరీరం ఏమైపోద్దాం అనుకుంటూ బతుకుతావు. ఎప్పటికీ ఆ భావం నుంచి బయటికి రాలేవు. కాదు, దీనికి ఆధారమైన, అంటే సముద్రపు అలలకు ఆధారమైన, బుడగలకు ఆధారమైన, నురుగుకు ఆధారమైన సముద్రాన్ని చూసావనుకో, అసలు అందులో ఈ బుడగలు అనేవి నిమిత్త మాత్రంగా ధూళి కణాలంతవే. అనంత సముద్రం అది. అసలు ఈ కెరటాలు ఎగిసి పెడతాం అనేది సముద్రంలో అతి స్వల్ప భాగంలో జరుగుతుంది. అది కూడా సముద్ర శక్తి చేత సముద్రంలోనే జరుగుతుంది, సముద్రంతోనే జరుగుతుంది. ఎగిసిపడేది కూడా కెరటాలు కాదు, అలలు కాదు, సముద్రమే, నీరే. మళ్ళీ అందులోనే కలిసిపోతుంది, భిన్నత్వం ఎక్కడా లేదు, దానిలోనే అది ఎగిసిపడుతుంది. అలా అర్థమైనప్పుడు అనంత జ్ఞానంలో ఎగిసిపడుతున్న సృష్టి అంతా ఎక్కడుంది? ఇప్పుడు అనంత ఆత్మశక్తిలో ఉంది. ఎగిసిపడుతుంది ఏంటి? ఆత్మశక్తే. అంటే ఇప్పుడు సృష్టి ఏంటి? ఆత్మశక్తే. అందుకే అది నువ్వు అని చెప్పారు మనుషులకి. ఎగిసిపడే కెరటంలా ఉంటావా? కెరటం ఎగిసిపడటం వలన ఏర్పడిన బుడగలా ఉంటావా? లేదు సముద్రంలో ఉంటావా? అది నీ జ్ఞానస్థాయి. నువ్వు బుడగలా ఉన్నావు అనుకో, మొత్తం అన్ని నమ్మాల్సిందే, నిజాలే. అవును, ఇప్పుడు నువ్వు నమ్ముతున్నాయన్నీ కూడా నిజాలే, అన్ని నిజాలే. తాళ్ళు నిజాలే, తాయెత్తులు నిజాలే, రంగురాళ్ళు నిజాలే, ఉంగరాలు నిజాలే, వాస్తులు నిజాలే, జాతకాలు నిజాలే, మహిమలు నిజాలే, మాయలు నిజాలే, అద్భుతాలు నిజాలే, అన్ని నిజాలే. బుడగ దశలో ఇవన్నీ నిజాలే. ఎందుకంటే కనపడతా ఉంటాయి చుట్టూ. బుడగ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, దానికి ఎప్పుడు భయంగా ఉంటుంది. కానీ బుడగ పగిలిపోతే ఏమవుతుంది అనే సత్యం తెలిసిందనుకోండి, ఏమవుతుంది? ఏమవటం లేదు. బుడగగా ఏర్పడింది ఏంటి? నీరు. పగిలిపోతే ఏమైంది? నీరు అయిపోయింది అంతే. పగిలిపోవటం అనే ప్రక్రియలో ఏ నష్టం లేదు, ఏ లాభము లేదు. అది తన పూర్వరూపాన్ని పొందింది, నీరు అయిపోయింది. ఇప్పుడు ఆ నీరు ఏమైపోయింది? కెరటం. అది కెరటంలో కలిసిపోయింది బుడగలన్నీ. కెరటంలో కలిసిపోయింది ఏమైంది? కెరటంలో కలిసిపోయినటువంటి ఈ బుడగలు పగిలిపోయిన నీరు కెరటంలో కలిసిపోయింది. కెరటం ఏమైపోయింది? సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ ఇంకో కెరటం మొదలైంది, మళ్ళీ అదే సముద్రంలో కలిసిపోద్ది. ఇదంతా జరుగుద్ది. ఎగిసిపట్టడం జరుగుద్ది, బుడగలు రావటం జరుగుద్ది, నురుగు ఏర్పడటం జరుగుద్ది, మళ్ళీ నురుగు బుడగలన్నీ నీరు అవ్వటం జరుగుద్ది, ఆ బుడగలు పగిలిపోవటం జరుగుద్ది, మళ్ళీ అవన్నీ నీరైపోయి కెరటంలో కలిసిపోవటం జరుగుద్ది, కెరటం వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోవటం జరుగుద్ది, అంటే సముద్రం అయిపోవటం జరుగుద్ది. ఇదంతా సముద్రమేగా. ఏ స్థితిలో నువ్వు ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? ఏ విషయమైనా ఏ స్థితిలో నువ్వు ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు, ఇంతే. ఆ స్థితిలో నీకు అది సత్యం, అంతే. అందుకని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు మన సోదరుడు అన్నారు, నేను భక్తికి కాకుండా ఇటు జ్ఞానానికి కాకుండా రెంటికి జడ్డ రేవడయ్యానని. అసలు అలా ఉండదు. ఎవరికైనా జీవితం ఇంతే. మీరు సంపూర్ణమైన జ్ఞానంలో ఉన్న రమణ మహర్షి కూడా భోజనం టైంకి భోజనం చేయాలి. రమణ మహర్షికి ఒక సందర్భంలో తెల్లవారుజామున ఆకలేసింది ఆయనకి. 3 4 తెల్లవారుజామున. చుట్టూ శిష్యులు భక్తులు అంతా పడుకొని ఉన్నారు. ఆన్లైన్ని పిలిచి చూశారు, ఎవరో కదలలేదు, నిద్రపోతున్నారు వాళ్ళు. ఆయన పాపం ఆయనే లేచి నడుచుకుంటూ వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి కొన్ని వేరుశెనగ గుళ్ళు అయ్యో తెచ్చుకొని తిన్నారు. తర్వాత ఆయన ఒక మాట కూడా అన్నారు అక్కడ ఉన్న వాళ్ళతో, శిష్యులు అంటారు, సేవ అంటారు, పిలిస్తే ఒకళ్ళు పలకలేదు అని. ఊరికనే చిన్నగా. ఇది ఎవరికి తప్పింది? ఎవరికి తప్పలేదు. ఆయన శారీరక బాధలు ఎన్నో అనుభవించారు. అన్నం తినటం ఎలా మానేస్తాం? ఎలా కుదురుతుంది?
ఇంకా కుటుంబ జీవితం, సంసార జీవితం ఉన్న వాళ్ళకి ఇంకా భార్య పిల్లలు వీళ్ళందరినీ పోషించుకోవటం, వీళ్ళందరినీ రక్షించుకోవటం, ఇవన్నీ కూడా కొంచెం లోపల ఒక టెన్షన్ పెరుగుద్ది, ఒక ఆదుర్ద పెరుగుద్ది. నా వాళ్ళందరూ బాగుండాలనిపిస్తుంది, నేను బాగుండాలనిపిస్తుంది. ఇది సృష్టి సహజమైన విషయం, దానికోసం ప్రయత్నించాలనిపిస్తుంది. అయితే ఈ సృష్టి సహజమైన విషయంలో నువ్వు బాగుండటం ఎప్పుడు కరెక్టే, అది ఎప్పుడు కరెక్టే. కానీ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే నువ్వు బాగుండటం అనే కరెక్ట్ అనే పాయింట్ కోసం ఇతరులను బాధ పెట్టొద్దని చెబుతుంది. అంతే, నువ్వు బాగుండే ప్రయత్నాన్ని నువ్వు చేసుకొని, అలా నువ్వు బాగుంటావని తాళ్ళలో తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కొనుక్కొని తగిలించుకున్నావు అనుకో, నీ ఉన్న డబ్బులు పోవటమే తప్ప నీకేమీ రాదు అనేది వాస్తవం. లేదంటే మానసికంగా బలంగా ఉంటుందంటే చేసుకో, అది విశేషమే ఉంది. అది చీకట్లో టార్చ్ లైట్ లాగా, చీకట్లో ఎవరో తోడున్నట్టు భావనగా. కానీ ఎవరికైనా, ఎంతటి వాళ్ళకైనా, ఎంత స్థితిలో ఉన్న వాళ్ళకైనా శారీరకపరమైన బాధలు జీవితంలో, మనోపరమైన బాధలు తప్పవు. శ్రీరామచంద్రుడి చరిత్ర చదువుకోండి, రామాయణం ఒకసారి. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఎన్నిసార్లు తన బాధని వ్యక్తపరిచారో వెళ్ళి రామాయణం చదవండి. రాముడు బాధపడ్డారు, పడకుండా ఎందుకున్నారు? సీతావియోగంలో అసలు ఆయన మరణ సదృశ్యం, అంటే చనిపోదామన్న థాట్ కూడా వచ్చింది ఆయనకి. ఇంకెందుకు నేను బతకడం అనవసరమని. అలాగే లక్ష్మణుడు మూర్ఛల్లో పోయినప్పుడు విపరీతమైనటువంటి దుఃఖానికి లోనయ్యారు ఆయన. అయ్యో, నా కోసం వచ్చిన లక్ష్మణుడు పడిపోయాడు, ఇప్పుడు నేనేం చెప్పను తిరిగి వెళ్తేనే. ఏంటి, రామచంద్రుడు సాక్షాత్తు భగవదవతారం అని పూజించుకునే రామచంద్రుడి యొక్క చరిత్ర చదవండి, రామాయణం. జీవితం ఇలా ఉంటుంది అని చెప్పడానికి. అది జీవితంలో మనకి ఏ కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు కాదు. ఆ పరిస్థితుల్లో అందరికీ అనిపిస్తుంది నేను అటు ఇటు కాకుండా పోయానేమో అని, ఎవరికైనా అనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు అన్ని యుద్ధాలే ఆయనకి. చిన్నతనం నుంచి ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన పుట్టక ముందే ఆయన చావు సిద్ధంగా ఉంది. ఆయన చంపడానికి తన సొంత మేనమామ ఆయన తల్లిదండ్రులను జైల్లో పెట్టించాడు. ఏదో అదృష్టవశాత్తు ఆ పిల్లవాడిని రక్షించుకోవడం కుదిరింది. కృష్ణ భగవానుడిని తీసుకెళ్లి యశోద దగ్గర వదిలిచ్చారు. అక్కడ కృష్ణుడు పెరిగాడు. మళ్ళీ అక్కడి నుంచి చిన్నతనం నుంచి చంపడానికి ప్రయత్నం చేశాడు అనేక మందిని పంపి కంసుడు. ఆఖరికి కంసుడిని కృష్ణుడే చంపాడు. ఇలా మొత్తం గడ్డు కాలమే కృష్ణ భగవానుడి జీవితం అంత. కానీ గడ్డు కాలం అని అక్కడ చెప్పరు ఆయన. అందుకని భగవద్గీతను బోధించగలిగారు. జ్ఞానం అంటే అది, జ్ఞానం తెలిసిన జీవితం అది. మొత్తం గడిచిన జీవితం అంతా గడ్డు కాలమే. కృష్ణుడిగా ఆయన ఎన్ని యుద్ధాలే, జరాసంధుడితో 17 సార్లు పైన యుద్ధం చేశారు. ఎంతో మందితో సంహారాలు, యుద్ధాలు. చివరికి ఇటు మహాభారతం వాళ్ళ యుద్ధం దగ్గరుండి జయించాల్సి వచ్చింది. అలానే ఆయన ఏమి ఆనందంగా లేరంటే ఎప్పుడూ ఆనందంగానే ఉన్నారు. 16,000 మంది గోపికలైన అభిమానులు, ఎక్కడ పడితే అక్కడ ఆయన అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఆయన దైవుడిగా భావించి ఆరాధించేటువంటి ప్రజానేకం విపరీతంగా ఉన్నారు. అలానే శత్రువుని యుద్ధం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నిరంతర యుద్ధాలు చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలానే భార్యలు ఉన్నారు, వాళ్ళతో కాపురం చేశారు, పిల్లల్ని కన్నారు, కుమారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కృష్ణుడి క్యారెక్టర్ చిరుతరహాసంతోనే ఉంటుంది ఎన్ని యుద్ధాలు చేసినా. ఎప్పుడూ రాముడి క్యారెక్టర్ ధర్మంగానే ఉంటుంది. ఎన్ని సమస్యల్లో అయినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని సమస్యలు రాని ధర్మం తప్పడైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ రాని, ఎన్ని జరగని చిరునవ్వు ఆ మోం మీద అలాగే ఉంటుంది కృష్ణుడికి. అంటే ఏంటి, ఉత్సాహం పోదు కృష్ణుడికి. ధర్మం తప్పుడు రాముడు. అంటే కృష్ణుడు ధర్మం తప్పుతాడని కాదు, ఆయన తప్పుడు. అలా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్. కానీ కష్టాలు లేకుండా ఎక్కడున్నాయి దేవుళ్ళ చరిత్రలోనే చెప్పండి. అసలు దేవుళ్ళకే చరిత్రలు పెట్టారు కదా, అక్కడ కష్టాలు లేకుండా ఎక్కడున్నాయి? అలాగే మనకు కూడా ఇప్పుడు సోదరుడు అన్నారు, ఇక మహిమలు మాయలే నీ సొంత నిర్ణయాలు. నేను చెప్తున్నాను కదండి, మహిమలు మాయలనేవి బుడగ స్థితిలో ఉన్నప్పుడు అన్ని నిజాలే. మీరు బుడగగా మిగిలింది నేనేమీ తెలుసుకోను, నేను ఒక బుడగగా జీవిస్తాను అన్నప్పుడు ఆ బుడగకి మొత్తం అద్భుతమే. కానీ ఆ బుడగ తనను తాను గమనించుకుంటే నేను కెరటంలోని నీటి చేత ఏర్పడ్డానని తెలుసుకుంటుంది. ఆ కెరటంతో నీటితో ఏర్పడిన నేను ఇప్పుడు పగిలిపోయిన నష్టమే ఉంది, నీరై కెరటంలో కలిసిపోతానని తెలుసుకుంటుంది.
కెరటంలో కలిసిపోయినాక నేను కెరటము అనుకుంటది. ఇప్పుడు ఈ కెరటముగా మళ్ళీ తనను తాను తెలుసుకుంటే అసలు నేను కెరటముగా ఎక్కడి నుంచి వచ్చానంటే సముద్రపు శక్తి చేత ఎగిసిపడ్డాను నేను సముద్రాన్ని, ఆ శక్తి నేనే, సముద్రము నేనే అని తెలుసుకుంటుంది. అప్పుడు తిరిగి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోద్ది. సముద్రంలో కలిసిపోయినాక మళ్ళీ ఎగిసిపడింది. నేను సముద్రాన్ని అని తెలుసుకుంది, సముద్రం అని దానికి అర్థమైపోయింది. కానీ మళ్ళీ కెరటం ఎగిసిపడింది, మళ్ళీ అదే కెరటంగా ఎగిసిపడింది. ఈసారి దానికి దుఃఖం ఉంటుందా, బాధ ఉంటుందా, భయం ఉంటుందా? నేను సముద్రాన్ని ఇలా ఎగిసి పడుతూ ఉంటాను, బుడగనవుతూ ఉంటాను, మళ్ళీ పగిలిపోతూ ఉంటాను, మళ్ళీ కెరటం అవుతూ ఉంటాను, మళ్ళీ వెనక్కి వచ్చి కలుస్తూ ఉంటానని సత్యం తెలిసినాక ఇంకా దానికి అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు, అసలు దానికి ఏమీ లేదు. అది ఉన్నదంతా సముద్ర తత్వంలో ఇమిడిపోయి ఉంటుంది. సృష్టి తత్వంగా ఎగిసి పడటము, బుడగలు అవ్వటం అనే దాన్ని అలా వినోదంగా చూస్తూ ఉంటుంది. అయ్యెత్తనే, కానీ సత్యం తెలుసు కనుక వినోదంగా చూస్తూ ఉంటుంది. అలా వినోదంగా చూడటం అనే ప్రక్రియలో ఉన్న స్థితి శ్రీకృష్ణుడిది. భగవద్ అవతారంగా అవతార పురుషుడుగా ఉంటూనే చిన్నతనం నుంచి తను చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ రాక్షసుల్ని ఆయన సంహరిస్తూనే మళ్ళీ వినోద కాలక్షేపాలతోనే ఉండేవాడు ఆయన. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వెన్నమద్దులు దొంగలించటం, గోపబాలుడితో ఆడుకోవటం, గోవర్ధనగిరిని పర్వతాన్ని ఎత్తేయటం, అన్ని రకరకాల చర్యలు ఉండేయండి, వినోదపు చర్యలు ఇవి. ఆయన కష్టాలు లేవండి, ఆయన చంపడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు బాల్యం నుంచి. అంటే అవి ఉన్నాయి, అంటే కష్టాల నుంచి రక్షణ ఉంది, వినోదం ఉంది. చక్కగా వినోదంగా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, నేను సముద్రాన్ని అని తెలిసినప్పుడు కెరటంగా ఎగిసిపడటం, ముందుకు ప్రయాణించడం, బుడగలు అవ్వటం, బుడగలు పగిలిపోవటం, మళ్ళీ వెనక్కి రావటం, సముద్రం కలిసిపోవటం, ఇదంతా సముద్రం వినోదంగా చూస్తుంది తనను తానే. అది కృష్ణతత్వం. ఇది అర్థం అవడానికి చెప్పారు. ఎందుకని సమస్తం తెలుసు. తెలిసిన వాడు యాక్షన్ చేస్తున్నాడు. కెరటం ఎగిసిపడింది, అది ధర్మం, సృష్టి ధర్మం, సృష్టిలో అలాగే జరుగుద్ది. అలా సృష్టి ప్రకారం ఆయన శరీరం ధరించారు కనుక ఎలా ఉండాలో అలా ఉన్నారు. పిల్లలతో పిల్లలప్పుడు ఆడుకున్నారు, ప్రమాదం వచ్చి శత్రువులు వచ్చినప్పుడు ఆయన చంపేశారు. మామూలుగా పిల్లలు వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకున్నారు, వాళ్ళని రక్షించాల్సి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ రక్షించారు. అలాగే గోపికలను కాపాడారు. గోపికలు ఆయన ఫేవరెట్లు ఎందుకు అయ్యారంటే 16,000 మంది చిల్లర గోపికల్ని నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు స్త్రీలని బంధించేశాడు. వాళ్ళందరినీ విడిపించి కృష్ణ భగవానుడు ఆ నరకాసురుడిని చంపేసి వాళ్ళందరినీ విడిపించి వాళ్ళకి బ్రతకటానికి అవసరమైన సర్వము సమకూర్చాడు ఆయన. అంటే అందరికీ ఇళ్ళు ఏర్పాటు చేసి అందరికీ వాళ్ళు బతకడానికి అవసరమైనటువంటి పొలాలు పంటలు ఇచ్చి మీరు చేసుకు బతకండి అన్నప్పుడు ఆయన దేవుడిగా ఆరాధించుకోరు, ఆయన పట్ల అభిమానం ఉండదు. అలా ఆయనకేంటి 16,000 మందికి ఏంటి ఇంతమందికి మేలు చేశాడు, ఇంత మేలు చేస్తున్నాడు ఈయనని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఫేవరెట్స్ అయిపోతారుగా. అలాగే కొంతమంది శత్రువులు అవుతారు. అంటే గొప్పతనాన్ని భరించలేని వాళ్ళు, ఈర్ష్యని అసూయలకు లోనయ్యేవాళ్ళు అలా శత్రువులు అయ్యారు. శత్రువుల యుద్ధాలకు వచ్చిన వాళ్ళతో యుద్ధం చేశారు, అభిమానించే వాళ్ళందరినీ ప్రేమించి రక్షించారు. ఆయన క్యారెక్టరైజేషను అది. అంతే తప్ప కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ. అలాగే మొత్తం మహాభారత యుద్ధం వచ్చినప్పుడు భగవద్గీతను బోధించారు, అనంత ఆత్మతత్వాన్ని. ఆ క్యారెక్టర్లోనే ఆత్మతత్వాన్ని ఎందుకు బోధింపజేశారు జాగ్రత్తగా చాలా అద్భుతంగా ఉంటాయి చరిత్రలో. కృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్టోరీ మనకేం చెప్పరు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు అన్నాడు ఆయన. అంతే, ఆయన పుట్టుకతోనే అవతార పురుషుడు. అందుకని కృష్ణ భగవానుడిది సంపూర్ణ అవతారం అని చెబుతారు పెద్దలు. ఇదంతా జ్ఞానం నేర్చుకోవటానికి మనం తెలుసుకుంటుంది. మళ్ళీ అక్కడ వెళ్ళి మాయలు గంతులే పాకండి. అంత ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీతను బోధించి నేను అనంత ఆత్మస్వరూపుడును అని క్లియర్గా చెప్పారు ఆయన భగవద్గీతలో. నేను కృష్ణుడని మీరు చూస్తున్న ఈ పరిమిత రూపం అనేది మానవ ధర్మంగా శరీరాన్ని ధరించానంతే, కానీ నేను అనంత ఆత్మస్వరూపుడును. అసలు ఈ సృష్టి అంతా నాలోనే జరిగి నాలోనే ఉద్భవించి నాలోనే లయించిపోతున్నది అని చెప్పారు. మళ్ళీ ఎంత చక్కగా చెప్పారంటే, అయ్యా సృష్టిలో ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది అర్జున. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపినా చంపకపోయినా నేను ఎప్పుడో చంపేశాను అన్నారు. చంపేశానంటే ఏంటి, మహిమ కాదు, మాయ కాదు, విధి. విధిలో చావు అందరికీ ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఇలా నిర్ణయించబడి ఉంది. ఎవరెవరు ఎప్పుడు చావాలో నిర్ణయించబడి ఉంటుంది కదా, విధి కదా అది.
ముందు పుట్టినోళ్ళు ముందు విధి అంటే రాసేసి ఉందని కాదు. ముందు పుట్టినోళ్ళు ముందు చచ్చిపోతారు, వెనక పుట్టినోళ్ళు వెనక చచ్చిపోతారు. శరీర నిర్మాణాన్ని బట్టి, మనం తినే తిండిని బట్టి, మనం బతికే జీవన విధానాన్ని బట్టి, మనం తెచ్చుకునే అనారోగ్యాన్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి ఆ చావు లెక్క తెలియదు మనకి. అది సృష్టికే తెలుసు. దాన్నే విధి అన్నారు. అది మహిమ కాదు, మాయ కాదు, పద్ధతి, విధానము. అవన్నీ చెప్పారు ఆయన. అయ్యేం మహిమలు కాదే. అనంత ఆత్మతత్వం ఎరిగిన వాడికి, అంటే సముద్రమే నేనని తెలిసిన వాడికి ఎగిసిపడే కెరటాలు వినోదంగా చూసుకుంటూ ఉంటాడు అంతే. తనలో ఎగిసిపడుతున్న కెరటాలు, అందులో ఏర్పడుతున్న బొడుగులు, ఏర్పడినప్పుడు వినోదంగా చూస్తాడు, పగిలిపోయినప్పుడు వినోదంగానే చూస్తాడు, మళ్ళీ ఆ కెరటం తిరిగి వచ్చి తనలోనే కలిసిపోయినప్పుడు వినోదంగా చూస్తాడు, మళ్ళీ ఎగిసిపడి ముందుకు వెళ్తున్నప్పుడు వినోదంగానే చూస్తాడు. ఎందుకని? ఇదంతా తనలోనే జరుగుతున్న చర్య. దాన్నే కృష్ణ భగవానుడు చెప్పాడు, అనంత ఆత్మస్వరూపుడునైన నాలోనే ఈ సృష్టి అంతా ఉద్భవించి నాలోనే లయించిపోతున్నది. ఇక్కడ జనన మరణములన్నీ నాలోనే జరుగుతున్నవి. ఏముంది అందులో పెద్ద విశేషం? నీ ధర్మాన్ని నువ్వు పాటించు అర్జున. ఎందుకని? మానవ ధర్మం. నువ్వు శరీరం ధరించి ఉన్నావు, నీకు ఆత్మజ్ఞానం తెలియదు. ఆత్మజ్ఞానం తెలిసిన కృష్ణుడు కూడా ధర్మే పాటిస్తున్నాడు, మానవ ధర్మం, శరీర ధర్మం. కానీ నాకు ఆత్మజ్ఞానం తెలుసు, నేను అనంత ఆత్మశక్తిని అన్నాడు ఆయన. అందుకని వినోదంగా ఉన్నాడు ఆయన. చివరికి ప్రాణం వదిలేయటం కూడా అలా వినోదంగానే వదిలేసాడు ఆయన. ఆఖరికి ప్రాణం వదిలే సంఘటనకు ముందు గాంధారి ఆయన్ని శపించింది. మొత్తం పాండవులందరూ గెలిచారు, యుద్ధమైపోయింది, కౌరవులు మొత్తం చచ్చిపోయారు, బంధువర్గాలతో సహా చచ్చిపోయారు, ఒకళ్ళు కూడా మిగల. పాండవులకి చాలా నష్టం జరిగింది, కానీ పాండవులు మిగిలారు, పాండవులు ఉన్నారు. అభిమన్యుడు చచ్చిపోయాడు, మెయిన్గా పాండవులందరూ ఉన్నారు. కృష్ణుడు ఉన్నాడు, మొత్తం యుద్ధమైపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు, గాంధారి పాండవుల దగ్గరే ఉన్నారు, రాజ్యం అంతా వీళ్ళకే వచ్చేస్తుందిగా. అప్పుడు వీడుకోళ్ళ కోసం వెళ్ళాడు కృష్ణుడు. ఇంకా అయిపోయిందంతా, నేను వెళ్ళిపోతానని పెద్దలకి చెప్పి వెళ్దామని. ఆయన చిన్నపిల్లడు వాళ్ళ ముందు. అప్పుడు గాంధారి కృష్ణుడిని శపించింది, కృష్ణ నువ్వు ఉండబట్టి పాండవులు యుద్ధం చేశారు, నువ్వు దైవస్వరూపుడు, కావాలంటే నువ్వు యుద్ధాన్ని ఆపగలవు, నీ వలన నా వంశనాశనం అయిపోతుంది, నా వంశనాశనం అవడానికి నువ్వు కూడా కారణమే, కనుక నిన్ను శపిస్తున్నాను, నీ యాదవ కులం మొత్తం నాశనం అయిపోద్ది, నీకు కూడా వంశనాశనం అయిపోద్ది, నువ్వు కూడా నాలాగే ఇలాగే వదిలేస్తావు శరీరం, నీ వంశం అంతా నాశనం అయిపోద్దని శాపం పెట్టింది. నీ వంశనాశనం అని శాపం పెట్టింది. ఆయన ఏమల్లా పాపం చిరునవ్వు నవ్వాడు ఆయన. చూడండి, జ్ఞానం తెలిసిన వ్యక్తి, అంటే సముద్రమే నేనని తెలిసినప్పుడు ఎన్ని కెరటాలు ఎగిసిపడినా, ఎన్ని బుడగలు ఏర్పడినా, ఎంత నురుగు ఏర్పడినా అది నాలోనే జరుగుతున్న చర్యలు అయినప్పుడు నేను వినోదార్థం గమనించటమే తప్ప అందులో వచ్చే లాభ నష్టాలు నాకేం లేవుగా. నేను అలాగే ఉన్నా, నాలోనే ఒకటి ఎగిసిపడింది, మళ్ళీ నాలోనే కలిసిపోయింది, లాభం లేదు నష్టం లేదు. ఇప్పుడు ఎగిసిపడినప్పుడు నా నుంచి కోల్పోయింది ఏం లేదు, ఎందుకంటే అది నాలోనే ఎగిసిపడిన కెరటం, మళ్ళీ అది నాలోనే ఎగిసి పైకి కింద పడింది, నాలో కలిసిపోయింది అనుకోండి, అప్పుడు నేను పొందిన లాభం లేదు. ఎందుకని? ఎప్పుడు నేనున్న స్థితి అలాగే ఉంది, అది ఉన్న నాలో కదలిక చైతన్యం. అలా అనంత ఆత్మతత్వం తెలిసినటువంటి, నేను ఆత్మస్వరూపుణ్ణనేటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి శరీరధారి అయినటువంటి మాంసరూపంతో మానవుల మధ్య తిరుగుతున్నటువంటి కృష్ణ భగవానుణ్ణి, ఆయనకి నేను భగవానుడని కూడా తెలుసు. ఆయన భగవానుడని చాలా మందికి తెలుసు, కొంతమంది నమ్మట్లేదు, విరోధిస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రపంచంలో ఉంటుంది. అటువంటి ఆయన్ని గాంధారి శపించింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అత్త వద్దామే, అత్త జరగవలసిందే జరుగుద్ది, అదే జరగబోయేది, యాదవ కుల నాశనమే జరగబోయేది. ఎందుకని? ఇక్కడ నాశనమే జరగబోయేది అంటే అసలు మరణించని వాడే అవ్వడు. అది చెప్పండి. మనుషులు ఎవరున్నా సరే మానసిక స్థితిలో మనుషులుగా నేను శరీరం అన్నప్పుడు ఘర్షణ పడిన వాళ్ళు ఎవరు, కొట్టుకునే వాళ్ళు ఎవరు, గొడవలు పడిన వాళ్ళు ఎవరు, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మరణించిన వాళ్ళు ఎవరు? ఇది సృష్టి ధర్మాలు. కాబట్టి జరగబోయేది అదే అయినప్పుడు నువ్వెందుకు అనవసరంగా మళ్ళీ శాపం పెట్టి నేను కర్తననిపించి అనే భావాన్ని కల్పించుకొని నీ పుణ్యాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు? అంటే ఏంటి? క్రోధము చేత పుణ్యము నశిస్తుంది. ఇతరులకు హాని చేస్తాంగా, హాని చేసే మాటలు మాట్లాడటం, హాని చేసే పనులు చేయటం వల్ల ఏమవుతుంది? పుణ్యము నశించడం అంటే ఏంటి? మన మంచి పాడైపోద్ది, మన మంచి దెబ్బతింటది.
అది పుణ్యం నశించటం అంటే. జరగబోయేది అదే అయినప్పుడు అనవసరంగా నువ్వు పుణ్యం పాటు చేసుకున్నావు అన్నాడు ఆయన. అంటే ఏంటి? విషయాన్ని అర్థం చేసుకుని జీవించాలి అక్కడ. దాన్ని ఆయన ఏం కోపం తెచ్చుకోవాలి, నేను దేవుడు కదా అని తిరుగు శాపం పెట్టలే. ఆ శాపాన్ని స్వీకరించాడు ఆయన. ఎందుకనంటే ఎవరికైనా జరగబోయేది అదే. మనిషి అన్నాక మరణం తప్పదు, మనిషి అన్నాక కష్టాలు తప్పవు, మనిషి అన్నాక బాధలు తప్పవు. సామాన్యమైన మనిషి భావనలో, శరీర భావనలో నేను పరిమితమైనటువంటి మనిషిని అని భావించుకునే ఎవరైనా ఘర్షణలు పడుతూనే ఉంటారు. అలాగే చిన్న బాణం దెబ్బగా ఆయన శరీరం వదిలేశారు. అంత యుద్ధాలు చేసి అన్ని అద్భుతాలు చేసిన ఆయన బాణం దెబ్బకి చనిపోతారా? కాదు, శరీరం వదిలేయటం అనేటువంటి ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మానికి అనుకున్న కర్మ సిద్ధాంతం ఏంటో ఆ కర్మ సిద్ధాంతాన్ని పాటించారు. దీనికి మహాత్ములు పెద్దలు చెప్పేది ఏంటంటే, రామావతారంలో చుట్టుపక్క నుంచి వాలిని కొట్టారు. ఆ వాలిని కొట్టడం వలన ఇప్పుడు మళ్ళీ చుట్టుపక్క నుంచి ఎవరో బోయేవాడు కొట్టినటువంటి బాణం దెబ్బకే తాను శరీరం వదలానని కర్మ సిద్ధాంత సమతూకం జరిగింది అని ఒక వర్గం చెబుతారు. ఇంకొకటి ఏంటి అంటే, ఒక మహాత్ముడిని శ్రీకృష్ణుడి కుమారులు సాంబుడని ఆయన కొంతమంది స్నేహితులు కలిసి ఒక మహాత్ముడిని అవమానిస్తారు. అంటే ఈ మహాత్ములు వీళ్ళు మహర్షుల దగ్గరికి వెళ్ళి ఏదో నాటకంగా ఆయన అవమానిస్తారు. అప్పుడు ఒక ముసలం పడుతుంది. ముసలం అంటే ఇనపదేదో. ఇప్పుడు దీనివల్ల మొత్తం మీరు చేసిన ఫలితంగా ఇదంతా కర్మలు అనిపిస్తారని ఆ మహాత్ముడు శాపం పెడతాడు. దాని వలన ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అరగదీసేసి సముద్రంలో కలిపేయమంటారు ముసలాన్ని. అంటే ఇవన్నీ పెద్ద స్టోరీలు, నేను క్లుప్తంగా చెబుతున్నాను మీకు. మొత్తం దాన్ని అరగదీసేసి ఆ ఇనప రసనంతా సముద్రంలో కలిపేస్తారు. అయిపోయింది. అయితే చివరి చిన్న మొక్క మిగులుతుంది, అది అరగదీయడానికి కుదరదు. దాన్ని అలా సముద్రంలో బారేస్తారు. ఆ మొక్కను ఒక చేప మింగుద్ది. ఆ చేపను పట్టుకున్నవాడు ఆ చేపను కోస్తుంటే ఆ ఇనప మొక్క దొరుకుద్ది. ఆ ఇనప మొక్కతో బాణం తయారు చేసుకుంటాడు. శాపం పెట్టిన ముని, మీ మొత్తం యాదవ వంశం దీనివల్లనే నాశనం అయిపోద్ది, మీరు ఇలాంటి ఆటలాడారు నాతో అని శాపం పెట్టాడు. అందుకని యాదవులందరూ కూడా అలా కొట్టుకొని చచ్చిపోతారు. ఆ బాణం, ఆ ఏదైతే ఇనప మొక్క దొరికిందో ఆ బాణం దెబ్బ కృష్ణుడికి తగిలి కృష్ణుడు చనిపోతాడు. ఇలా ఇంకొక కథ చెబుతారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే, కర్మ సిద్ధాంతం ఎవరికైనా తప్పటం లేదు శరీరధారులకి. దేవుడు భూమి మీదకి శరీరంతో వచ్చినా ఆయన కూడా తన శరీర ధర్మాలను ఆయనే నియంత్రించుకొని పాటిస్తున్నాడు. ఎందుకని? అసలు శరీర ధర్మాలు, సృష్టి ధర్మాలు, మొత్తం విధానం అంతా ధర్మాలు పెట్టింది ఎవరు? దైవశక్తిగా, విశ్వశక్తిగా, సృష్టి శక్తిగా. ఆ శక్తి తన ధర్మాలను తాను పాటించుకుంటుంది. తానొచ్చిన అంతే అనేటువంటి ధర్మాన్ని నిరూపించినటువంటిది కృష్ణావతారం. తానొచ్చిన అంతే అనే ధర్మాన్ని నిరూపించినటువంటిది రామావతారం. అయితే రామావతారంలో ఆయన ఏం చెప్పారు? రాముడికి చాలాసార్లు చుట్టూ ఉన్నోళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు విష్ణుమూర్తి అవతారం, విష్ణు అంశవు, నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి అని చిన్న మనోభావనలో ఉండి దుఃఖానికి లోనవకు, బాధకు లోనవకు అని చెప్పారు. ఆయన చాలాసార్లు చెప్పారు. తన దైవత్వాన్ని తాను అంగీకరించాలి. ఆయన నేను మనిషిగానే ఉంటానని చెప్పారు. నేను దశరథ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి, నేను దేవుణ్ణని ఎరుకతో ఉండను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు నేను దేవుణ్ణని ఎరుకతో ఉన్నాడు ఆయన. అందుకని భగవద్గీత చెప్పాడు ఆయన. ఎక్కడైనా నేను దేవుణ్ణని ఎరుకతో ఉండను, నేను మనిషినన్న ఎరుకను సంపూర్ణంగా పెట్టుకొని మనిషిగా జీవిస్తాను. ఎందుకంటే మనుషులు ఎలా జీవించాలో చూపిస్తాను. అంటే మనుషులు రాముణ్ణి ఆచరించాలి. అంటే రాముడు ఎలా జీవించాడో రాముడి యొక్క జీవిత విధానాన్ని ఆచరించాలి, దాన్ని చూసి ఆచరించాలి. కృష్ణ భగవానుడిది ఆచరించడం కుదరదు. అందుకని కృష్ణుడి బోధలు ఆచరించాలి, జీవితాన్ని ఆచరించడం కుదరదు. ఎందుకని ఆయనకి దేవుడిని తెలుసు. అటు దైవత్వాన్ని ఇటు మానవత్వాన్ని రెండింటిని ప్రకటిస్తున్నారు ఆయన. అందుకని ఆయన బోధనలను ఆచరించాలి. ఇక్కడ రాముడు జీవితాన్ని ఆచరించాలి. అందుకే రాముడు ఆత్మజ్ఞానం చెప్పించుకున్నాడు వశిష్ఠ మహర్షి చేత. జాగ్రత్తగానండి, ఏ భగవద్గీత అయితే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో అర్జునుడికి చెప్పాడో, మహాభారత యుద్ధంలో
అదే ఆత్మజ్ఞాన గ్రంథాన్ని, అదే భగవద్గీతని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన గురువైన వశిష్ఠుడి చేత తనకు చెప్పించుకొని నేను మోక్షాన్ని పొందానన్నాడు. ఎందుకని మానవులు చేయవలసిన ప్రయత్నం అది. మానవులు ఎలా జీవించాలో అలా జీవించారు ఆయన. మరి ఆయన అన్ని బాధలు పడ్డారు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నాకు బాధలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి అని మనం అనుకుంటేట ఇవన్నీ మన కోసం కాదా చెప్పింది? ఇప్పుడు ఈ పురాణాలు, ఇతిహాసాలు, ఈ గ్రంథాలన్నీ మనకు కదా ఇచ్చింది, మన గురించే కదా. మరి రాముడి జీవితంలో మహిమలు, మాయలు, అద్భుతాలు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా మహర్షులు, మహాత్ములు, ఆయన దైవాంశ సంభూతుడేగా. మహిమలు, మాయలు, అద్భుతాలతో రాముడు ఏమైనా చేసుకున్నాడు అంటే ఏంటి? మానవ ధర్మాలు మానవుడు పాటించాలి. ఇప్పుడు మనం మానవుడి స్థాయిలో ఉన్నామా? మనకు తెలుసా నేను దేవుడని? కృష్ణ భగవానుడి స్థాయిలో ఉన్నాం మనం. కృష్ణ భగవానుడికి తెలుసు కనుక భగవద్గీత ఆయన బోధించారు. నేను భగవంతుడు భగవదవతారం అనే భావన నుంచి, అంటే నేను సముద్రం అని తెలిసి ఎగిసిపడుతున్న కెరటం కృష్ణ భగవానుడు మానవ శరీరంతో. నువ్వు సముద్రమే అన్నా నేను సముద్రాన్ని కాదు, నేను కెరటాన్నే, మానవుడిగానే జీవిస్తాను. దశరథ పుత్రుడైనటువంటి రాముడును నేను ఇలాగే జీవిస్తాను అని ఒక నియమాన్ని పెట్టుకొని మనుషులు ఎలా జీవించాలో కేవలం ఆ మానవ భావనతోనే జీవించినటువంటి వారు శ్రీరామచంద్రుడు. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు ఉండవు ఎక్కడ రామాయణంలో. ధర్మబద్ధంగా ఎలా ఉండాలి అలాగే జరిగింది. దుఃఖపడాల్సిన చోట దుఃఖపడ్డారు, ధర్మం చేయాల్సిన చోట ధర్మం చేశారు. చివరి వరకు ఎప్పుడూ ధర్మంగానే ఉన్నారు. యుద్ధం కూడా ధర్మంగానే చేశారు. ఇవన్నీ మనకు నేర్పడానికి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం మానవులని మనకు తెలుసుగా, మనం కెరటాలమేగా, బుడగలమేగా, సముద్రం కాదుగా, సముద్రం అని మనకు తెలియదుగా. ఇలా అన్ని మతాలలోనూ ఎంతో కొంత చెబుతారు. అది అర్థం చేసుకునే విధానం ఉంటుంది. అన్ని మార్గాల్లోనూ ఎంతో కొంత చెబుతారు. అయితే మానవుడిగా జీవిస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడికి అన్ని కష్టాలుంటే మళ్ళీ యుద్ధం చేసేసి తిరిగి వచ్చినాక కూడా సీతమ్మ తల్లిని వదిలేయాల్సి వచ్చింది. ఆయన మళ్ళీ అడవులకు పంపేశారు. ఆయన అసలు ఎప్పుడూ ఆయన గృహస్థ జీవితంగా కానీ, కుటుంబ జీవితంగా కానీ, చిన్నతనం నుంచి ఆయన సుఖపడింది ఎక్కడుంది? ఏదో పట్టాభిషేకం అంటేనే అడవికి పంపించేశారు, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి రావణాసురుడు మళ్ళీ సీతమ్మ తల్లి పని భార్య ఉంది కదా, ఏదో ఇక్కడ అడవిలో కందమూలాలు తిని హాయిగా బతికేద్దామంటే రావణాసురుడు వచ్చి ఆమెను ఎత్తుకుపోయాడు. మళ్ళీ అదొక పెద్ద యుద్ధం, మామూలు యుద్ధం కాదు. అవన్నీ అవి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఎవరో ఏదో అన్నారని మళ్ళీ సీతమ్మ తల్లిని పంపించేశారు. మొత్తం శ్రీరామచంద్రుడి జీవితంలో ధర్మాచరణ అనే ఒక పదం తప్ప సుఖం కానీ, ఆనందం కానీ, సంతోషపడ్డారనేది కానీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ధర్మాచరణ తప్పను ఎటువంటి పరిస్థితుల్లోనూ అనేది ఉంటుంది. అలానే ఆయన ఆనందపడలేదండి. ఎందుకు పడలేదు? సీతమ్మ తల్లి ఉన్నప్పుడు ఆనందపడ్డారు, ఇంట్లో ఉన్నప్పుడు ఆనందపడ్డారు. మళ్ళీ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయినాక దుఃఖపడ్డారు, మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాక ఆనందపడ్డారు, మళ్ళీ బాధపడే పంపించేశారు. అక్కడ పరిస్థితులు ఇవి. సుఖదుఖాలు ఉయ్యాలాట అలా ఊగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుందని రామాయణము అంటే ఏంటో తెలుసా? రాముడు నడిచిన మార్గము. అంటే మనం నడవాల్సిన మార్గం అది. రామాయణము అంటే రాముడు నడిచిన మార్గం. మనం నడవటానికి ఆయన ఒక మార్గం వేసి చూపించారు, ఎలా నడవాలి మనుషులందరూ. ఎందుకంటే నేను మనిషిగా నడిచాను అని. భగవద్గీత అంటే ఏంటో తెలుసా? భగవంతుడు బోధించిన బోధ. ఆయన బోధ ప్రకారం నువ్వు అది నేర్చుకోవాలి, అది తెలుసుకొని జీవించాలి. ఇది ఆత్మజ్ఞానం అంటే ఏంటి? రాముడిలా నడుస్తూ కృష్ణుడు చెప్పిన అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. జీవించేటప్పుడు రాముడిలా ధర్మాచరణ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మంచి అని చెబుతాను నేను. అలా రాముడిలా ధర్మాచరణ చేసుకుంటూ వెళుతూ కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత ఏదుందో అనంత ఆత్మతత్వాన్ని పొందాలి మనం. నువ్వు ఆత్మస్వరూపుడివి అనేటువంటి బోధ అందులో ఉంది. మళ్ళీ ఆ బోధ చేస్తూనే అర్జునుడికి ఏం చెప్పారు? అంత బోధ చేసి శరీరపరంగా, లోకపరంగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించని చెప్పారు. అంటే ధర్మ నిర్వహణ ఎలా ఉండాలో శ్రీరామచంద్రుడు చెప్పాడు. ధర్మ నిర్వహణ చేస్తూ నీ జీవితంలో అనంత ఆత్మతత్వాన్ని పొందాలని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇక్కడ చెబుతానే ఉన్నారుగా.
మళ్ళీ అలా అనిపోయిన ఆత్మజ్ఞానాన్ని రాముడు వినలేదా అంటే, శ్రీరామచంద్రుడు చిన్నతనంలోనే తన గురువు చేత చెప్పించుకున్నాడు. అంటే ఏంటి, ఆత్మజ్ఞానాన్ని ప్రతి వ్యక్తి పొంది తెలుసుకోవాలి ఇతరుల నుంచి అని రామచరిత్ర చెబుతుంది. అదే యోగ వాసిష్టం. కృష్ణుడు ఆ రోజు తెలుసుకోవాలి, ఆయన స్వయం అవతారం, భగవద్గీత ఆయనే బోధించారు. ఇలా కొన్ని మనం బతకటానికి అవసరమైనటువంటి విధానాలు మన పూర్వీకులు మనకు అందించారు. వీటిని ఆసరాగా తీసుకొని ముందుకెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు సంపూర్ణత్వాన్ని పొందలేదు కనుక అనేక ప్రశ్నలు పుట్టొచ్చు. సోదరుడు అడిగిన ప్రశ్నలు నేను అసలు ఏది తప్పుగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇవన్నీ నాకు ఇప్పుడు కూడా పుడతా ఉంటాయి. నా భౌతిక జీవితంలో దేనికి పనికి రాకుండా పోయానని నాకు బోల్సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని మౌనం పెట్టుకొని డబ్బు వదిలేశాను. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి నాకు. మరి నాకు బోల్సార్లు అనిపిస్తుంది ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఎలా బతుకుతాను, రేపు నా జీవితం ఎలా గడుస్తుంది అని. అలానే మీకు ఇక్కడేమో ఈ మాటలు చెబుతుంటే మీరు నన్ను అద్భుతం అనుకుంటుంటారు. ఆయనకేంటి, ఆయనకి ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ కష్టం లేదు, లేకపోతే ఇంత మాటలు ఎలా చెబుతాడు, నేను శీర్షికలు ఎలా చెబుతాడని మీరు అనుకుంటారు. కాదు, మీకు అంత చాలు. ఇది నా పర్సనల్, మీకెందుకు? ఇది నాకు అర్థమైంది నేను చెప్పేది. కానీ జీవించేటప్పుడు శరీరపరంగా నాకు ఆకలి ఉంది, ఆకలి దప్పులు ఉన్నాయి, కుటుంబం ఉంది, నేను బతకాలి, నేను తినాలి, నేను జీవించాలి. నేను ఇప్పుడే చచ్చిపోను, ఇప్పుడు చచ్చిపోతానో తెలియదు. మరి బతికినన్నాళ్ళు, ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు నాకు ధనం కావాలి, నా పిల్లలకి ధనం కావాలి, నా కుటుంబానికి ధనం కావాలి. నా పిల్లలు ఎవరు సెటిల్ అవ్వలేదు. అలానే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నింటికీ ధనమే కావాలి. అయితే నా పర్సనల్తో మీకు పనే ఉంది. అందుకని ఇక్కడ మనం పంచుకునేది కేవలం జ్ఞానపరమైన ఆధ్యాత్మిక చదువు మాత్రమే మీకు నాకున్న సంబంధం. అందుకని దాన్నే చెబుతా ఉంటా. అంతే తప్ప నేను మిగిలిన సమస్యలు లేని గొప్ప వ్యక్తిని కాదు. మిగిలిన సమస్యలు అన్నీ ఉన్నాయి, నేను సామాన్యుడిని, అందుకే చెబుతా. ఇప్పుడు మీరు సామాన్యతలో చేసే క్వశ్చన్లన్నీ కూడా నాకు కూడా ఉన్నాయే. కానీ నా గురించి మీకు తెలియదు కనుక నేను చెబుతున్న విషయాలు విని నేనేదో గొప్పగా నాకు ఏ సమస్యలు లేకుండా ఉన్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అది కేవలం ఒక భ్రమ అంతే. నా సమస్యలు నాకు మీకంటే ఎక్కువ ఉన్నాయి. నాకు ప్రతిరోజు అనిపిస్తుంది అసలు ఎలా బతుకుతాం, ఫ్యూచర్ ఏంటి మాదని. ఎందుకని అసలు అందరికీ ధనం మూలం మీద జగత్ అదే వదిలేశాను. నేను మౌనంగా కూర్చున్నాను. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మరి అది ఎప్పుడు నాకు సమస్యగానే ఉంటుంది. అసలు అనారోగ్యాలకైనా ఏ పరిస్థితులకైనా రేపు వృద్ధాప్యం ఇంకా పెరుగుతుంది, వెళ్తుంది. ఇదే అవసరాలకైనా ప్రపంచంలో డబ్బేగా కావాలి. మరి దాన్నే వదిలేశాను నేను. ఏం చేయట్లేదు, మేలకుండా కూర్చున్నా, ఒక అసమర్థుడిలా కూర్చున్నా. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. 55 ఏళ్ల వయసు వచ్చింది. దానికి సంబంధించిన భయాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవన్నీ లేవు అనుకుంటున్నారు ఈ మాట్లాడుతుంటే. ఈ మాట్లాడేది ఏంటిది? ఆధ్యాత్మిక చదువు. నన్ను నేను మంచిగా ఉంచుకోవడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, నేను తప్పులు చేయకుండా ఉండడానికి, మంచిగా బతకడానికి, ధర్మంగా బతకడానికి, సమస్యల్ని కష్టాలని ధర్మంగా ఎదుర్కోవటానికి. సమస్యలు వచ్చినాయి కదా మరి అధర్మంలోకి వెళ్ళిపోదాం అనేటువంటి మానసిక స్థితి నాకు రాకుండా ఉండటానికి. కానీ సమస్యలు అన్నీ ఉన్నాయి. అందుకని సోదరుడు అడిగిన ప్రశ్నలు తప్పేం కాదు. అలాగే అనిపిస్తూ ఉంటుంది, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆ సంపూర్ణత్వాన్ని పొందే వరకు అందరికీ అలాగే అనిపిస్తుంది. అలా అనిపిస్తుందనే మనకు అనేక చరిత్రలు అందించారు. ఒక పర్టికులర్గా ఒక పాయింట్ పట్టుకొని వీళ్ళు మహిమలు చేయలేదా, వీళ్ళు అద్భుతాలు చేయలేదా అంటే, అనంత ఆత్మశక్తియే నువ్వు అయిపోతే, అనంత ఆత్మశక్తి ఎరుకలో ఉన్నదంతా అదే అయిపోతే అసలు ఇక్కడ అద్భుతం ఎలా ఉంటుంది? ఉన్నది ఒకటే ఉంటే అద్భుతం ఎలా ఉంటుంది, మహిమ ఎలా ఉంటుంది? మీరు ఆ ఏకత్వం వరకు వెళ్ళాలంటే అద్భుతాలు మహిమలు ఇక్కడ కొట్టేసి వెళ్ళాలి. మీరు బుడగలైతే అన్నీ ఉంటాయి. ఎవరమైనా బుడగ రూపంలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. మీరు దేన్నైనా నమ్మొచ్చు, అది మీ ఇష్టం. కానీ నేను అనంత ఏకత్వం వైపు ప్రయాణిస్తున్న ప్రయాణికుడను కాబట్టి నాకు వీడితో పని లేదు. అందుకని నేను నమ్మను. నేను ఏకత్వాన్ని నమ్మే ప్రయత్నంలో ఉన్నాను, ఏకత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను, ఏకత్వాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ఏకత్వము అనేటువంటి అనంతాత్మశక్తిని నేను కొత్తగా కొనుగోలేదు, నేను కొత్తగా చెప్పలేదు. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అనాది సత్యం అదే, అనాదిగా ఉన్న శాశ్వత సత్యం అదే.
మిగిలినవన్నీ కింద నశించిపోయాయి. మహిమలు, మాయలు, అద్భుతాలు, శరీరాలు ధరించిన దేవుళ్ళు, దేవతలు. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ నిండా అద్భుతాలైన కదండి అని రాసి చెప్పారు ఆయన. ఏది ఆ ఒక యోగి ఏరైనా? ఆయన శరీరం వదిలేలేదు. ఆ పుస్తకం నేను చదివాను, కొన్ని 100 సార్లు చదివాను, నా చిన్నప్పుడే చదివాను. ఇక్కడ పాయింట్ అది కాదు. అన్ని మహిమలు చేసిన ఆయన ఉన్నారా? ఏది లేరుగా. శరీరం వదిలేయాల్సి వచ్చింది, ఎవరికైనా తప్పదుగా. ఇప్పుడు త్రైలింగ స్వామి చరిత్ర అంతా అద్భుతాలే అన్నారు. నేను ఎందుకు చదవలేదు? నేను ఒక 50 సార్లు పైన చదివాను చరిత్ర. ఇవన్నీ నేను ఎప్పుడూ చదివేశాను. అవన్నీ చదువుకుంటూ వచ్చినోడ్నే. ఏది ఆయన శరీరం వదిలేశారుగా. ఇలా వారిద్దరేంటి, ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, దైవావతారులు ఉన్నారు. కానీ అనంత ఆత్మజ్ఞానంలో వీరందరూ ఆత్మశక్తులు ఇమిడిపోతారు, విడివిడిగా ఉండరు. వాళ్ళు శక్తి స్వరూపులు, దేహం ధరించారంతే. అక్కడికి వెళ్ళిపోయినాక ఏకత్వ శక్తికి వెళ్ళినాక ఇంకేం ఉండవు, ఉండటానికి లేదు అసలు. అవేమున్నా నీకు ఏకత్వ శక్తి తెలియదు. అందుకే బుడగగా నువ్వు సమస్తాన్ని నమ్మొచ్చు, అది మీ నమ్మకాలు. కానీ ఆ నమ్మకాలు మిమ్మల్ని ఎటువైపు ప్రయాణింపచేస్తాయి అనేది పాయింట్ ఇక్కడ. ఈ నమ్మకాలన్నీ కూడా మనని భయం వైపు ప్రయాణింపజేస్తాయి, రక్షణ వైపు ప్రయాణింపజేస్తాయి. ఏదో ఒక విధానాన్ని, ఒక పద్ధతిని, ఒక విషయాన్ని నమ్ముకునేలా చేస్తాయి, అక్కడే ఉండిపోయేలా చేస్తాయి. అనంతత్వం వైపు సాగనివ్వవు. అనంతత్వం వైపు సాగాలి అంటే ఈ నమ్మకాలన్నింటినీ వదిలించుకుంటూ, విదిలించుకుంటూ, మన కష్టాలు మనమే పడుతూ, మన బాధలు మనమే పడుతూ, మన మీద మనమే నిలబడుతూ, మన జ్ఞానంతో మన మనోబలాన్ని పెంచుకుంటూ, మనోధైర్యాన్ని పెంచుకుంటూ, సమస్తాధారత మనకు మనమే అవుతూ వెళ్తే ఒక రోజుకి ఆ అనంతాత్మశక్తి మనమే అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మన్న అనుభూతిని పొందేటువంటి స్థితి వస్తుంది. పరాధీనత నుంచి స్వాధీనంలోకి రావాలి. పరాధీనత తప్ప రైట్ అనేది కాదు. నేను బొడగనే అనుకుంటే పరాధీనత ఎప్పుడు రైటే. అందులోకి మీరు ఏమి నమ్మినా రైటే, అన్ని నమ్మొచ్చు. మహిమలు, మాయలేంటి, తాళ్ళు, దాయతలు అన్ని నమ్మొచ్చు. కానీ నేను ఎందుకు అది లేవు అంటున్నానంటే, అనంత ఏకత్వంలో ఆత్మశక్తులు అవి లేవు, అనంత ఆత్మజ్ఞానంలో అవి లేవు. మీరు వెళ్ళి చదువుకోండి ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ. ఉండవు అసలు. ఉంటే కుదరదు. రెండవది కుదరదు. ఇక్కడ రెండవది ఉండదు. ఆ వైపు ప్రయాణించేవాడు వీటినన్నింటినీ వదిలించుకోకపోతే ఒక చోట ఉండిపోతాడు, ఇరుక్కుపోతాడు. ఆ మహిమల దగ్గర ఇరుక్కుపోతాడు, ఆ మాయల దగ్గర ఇరుక్కుపోతాడు. అవి చేస్తున్న వాళ్ళని కొలుచుకుంటూ కూర్చుంటాడు. ఇక నా మతం అంటాడు, నా మార్గం అంటాడు, పక్క వాళ్ళతో గొడవలు పడతాడు. మా గురువు గారు ఎక్కువ మహిమలు చేస్తాడంటాడు, మా దేవుడు గారు ఎక్కువ మహిమలు చేస్తాడంటారు, మీ దేవుడు తక్కువ అంటాడు. ఇంక అన్ని రకాల మానవ బుడగ చర్యలన్నీ వచ్చేస్తాయి. కాదు, ఇవన్నీ అర్థమైనవి. బుడగగా ఉన్నప్పుడు అది అలాగే ఉంటది. కాదు, నేను వెళుతున్నది అనంత ఆత్మశక్తి అనే మార్గం వైపు, ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్నా. అందుకే ఆధ్యాత్మిక చదువు అనుకున్నప్పుడు నన్ను నేను ఆ వైపు నడిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఆ ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నం ఏకత్వం వైపు కనుక ఏకభావనే ఉండాలి, అనేక భావనలు ఉండకూడదు. అనేక భావనలు ఉండకూడదు కాబట్టి నాకు ఆడితో అవసరం లేదు, నేను వాటిని నమ్మను. అనంత ఆత్మశక్తులు ఉండవు, ఉండడానికి ఛాన్స్ లేదు. మీరు వెళ్ళి ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చదువుకోండి. బుడగ స్థితిలో అన్నీ ఉంటే అది ఎవరికాళ్ళ మనోభావన. అందుకని నేను ఎవరిని తప్పను, నేను చెబుతున్నా. నేను ఎన్ని చెప్పినా నేను సామాన్యుణ్ణి. ఇది నచ్చి అర్థమైన వాళ్ళు దీన్ని పాటించుకోండి. ఇది అర్థం అవ్వని వాళ్ళు మీ మనోస్థితుల్లో మీకు ఏమర్థమైనాయో అవి పట్టుకొని ఆడితో ముందుకు వెళ్ళిపోండి అని ప్రతి శీర్షికలో చెబుతున్నా, ఇప్పుడు కూడా చెబుతున్నా. ఎందుకంటే ఇది అంత తేలికైన విషయం కాదు. నాకే చెబుతున్నా, నాకే చాలా కష్టంగా ఉంటుంది. విషయపరంగా మీకు నాకు ఉండే సంబంధం ఈ శీర్షికలే కాబట్టి, కేవలం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువే కాబట్టి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ విషయాలు, నా కష్టాలు, నా బాధలు మీకు అనవసరం కాబట్టి ఈ చెబుతున్నా. కానీ మిగిలిన అన్నీ నాకు అందరికంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయండి దానికి కారణం కూడా చెబుతున్నా. జీవితకాలం మౌనం పెట్టి కూర్చోవటం వలన, ఆర్థికతను వదిలేయటం వలన, బతికొన్నాళ్ళు ఇక్కడ భూమి మీద ధనం మూలం మిదం జగత్ అనేది శరీరధారులకు నిజమైన విషయం. కుటుంబ సభ్యులు, కుటుంబ జీవితం ఉన్న వాళ్ళకి ముఖ్యమైన విషయం. ఆ ముఖ్యమైన దాన్నే వదిలేయడం వల్ల నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. మరి దాని నుంచి పరిష్కారం ఏంటి అనేది నేను కదా ఎత్తుక్కోవాలి. దానికి మీకు సంబంధం ఏముంది అసలు? అందుకని మీకు ఎప్పుడైతే నా గురించి తెలీదో, నా పర్సనల్ కష్టాలు, బాధలు, కన్నీళ్లు చెప్పను,
మీరు వింటున్నది ఈ మాత్రం విషయాలు కేవలం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిందే కనుక అటువంటివి నాకు ఉండవు అనుకొని నేనేదో గొప్పవాడిని అనుకుంటే మీరు భ్రమపడినట్టే. కాదు, నాకు అన్నీ ఉన్నాయి, అందుకే నేను సామాన్యుడిని. మీలాగే నాకు అనిపిస్తుంది, నాకే కాదు అందరికీ అనిపిస్తుంది. కొంతమంది చెప్పరు, నటిస్తారు అంతే. ఇప్పుడు గురువులను మహాత్ములను బోర్డులు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చెప్పరు మాకు కష్టాలు ఉన్నాయంటే వాళ్ళని ఎవరు అనుసరిస్తారు? మాకు కూడా భయాలు బాధలు ఉన్నాయంటే ఎవరు అనుసరిస్తారు? మాకు కూడా డబ్బులు అవసరమే, సుఖభోగాలు అవసరమే అంటే ఎవరు అనుసరిస్తారు? అందుకని దాన్ని ఇంకో రూపంలో ఏదో చెబుతూ ఉంటారు అంతే. కానీ శరీరంతో ఉన్న అందరికీ అన్నీ ఉంటాయి. అరే దైవావతారులకే ఉంటే, శ్రీకృష్ణుడికే ఉంటే, శ్రీరాముడికే ఉంటే మనకు ఉండకపోవటం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంతకంటే గొప్పళ్ళ. ఎవరికైనా కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. ఇక్కడ విధానాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఆలోచించి చూడండి. అర్థం అవ్వకపోతే తప్పకుండా మళ్ళీ ప్రశ్నించండి. ప్రశ్నించడం అంటే మీ సందేహాలు ఏదైనా ఉంటే అడగండి. ఎవరు గుణమార్పు చేసుకుంటున్నాం, కొంచెం గుణమార్పు కలుగుతుంది మాలో, మేము మంచి వైపు ప్రయత్నిస్తున్నాం అనుకునేవాళ్ళు. లేదు మాకు అసలు నచ్చట్లేదు అనేవాళ్ళు వినబాకండి. ఎందుకంత విని శ్రమపడి మీరు మళ్ళీ మీ మనసు పాడు చేసుకొని మళ్ళీ మా మనసు పాడు చేద్దామని ఏదో కామెంట్లు పెట్టి ఎందుకు గొడవ? నేనే చెబుతున్నాక నేను సామాన్యుడిని. అసలు లోకంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎంతమంది మార్గాలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు, ఎన్ని విధానాల్లో ఎవరెవరు పోతున్నారు. మనం ఏం చేయగలం? ఎవరినన్నా ఏమన్నా చేయగలమా? ఏదో 4 మంచి మాటల్లో బ్రతుక్కొస్తే మంచిగా గడపటానికి నాకు నేను మననంగా నేనేదో నా కాలక్షేపం కోసం, సత్కాలక్షేపం కోసం ఈ శీర్షికల విధానాన్ని పెట్టుకుంటున్నా. అది కూడా ఏదో సోదరులు కొంతమంది సోదరుమణులు విని మాకు అర్థమవుతుందండి చెప్పండి, కొంచెం మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఎవరికో ఉపయోగపడుతున్నాయి, నాకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శీర్షికలు పంచుకుంటున్నాను తప్ప అందరి జీవితాలు మామూలుగానే ఉంటాయి. అందరూ శరీరపరంగా అన్నీ అనుభవించి వెళ్తారు. మనం కొంచెం జ్ఞానాన్ని నేర్చుకుంటే ధైర్యంతో బతుకుతాం, తప్పులు చేయకుండా బతుకుతాం. అదేం సంపూర్ణ ధైర్యం వచ్చేది. సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా బాధపడకుండా ఎందుకుంటాం? కానీ సమస్యల్లో కూడా తప్పులు చేయకుండా ఉంటాం. గొప్పతనం ఏంటి మనిషిదే అంటే సమస్యల్లో కూడా తప్పు చేయకుండా ఉండాలి. అన్నీ సాగినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు తప్పు చేయకుండా ఉండటం పెద్ద విశేషమే ఉంది. సమస్యలు వచ్చినా తప్పు చేయకూడదు, కష్టాలు వచ్చినా తప్పు చేయకూడదు, అధర్మంలోకి వెళ్ళకూడదు, అన్యాయంలోకి వెళ్ళకూడదు, పొరపాట్లు చేయకూడదు. అలా జీవితం మొత్తం అంటే సృష్టి ఎప్పుడు మరణాన్ని ప్రసాదిస్తుందో అప్పటి వరకు అలా బతకాలి. అలా బతికే ప్రయత్నం కోసం ఈ శీర్షికలు అంతే. అలా బతకాలనుకున్న వాళ్ళకే ఈ శీర్షికలు అంతే తప్ప మీకు అయ్యే మాయలు జరుగుతాయి, మహిమలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, జ్ఞానం వచ్చేస్తుంది, జ్ఞానంలో అయిపోతారు, ఆత్మజ్ఞానంలో అయిపోతారు, అది ఇప్పుడే పొందేస్తారు. ఇలాంటి భ్రాంతులకి వెళ్ళకండి. 35 ఏళ్ళ నుంచి ఉన్నా నేను ఇందులో. ఇంకా నా బాధలు పర్సనల్ కష్టాలే పోవాల. అయినా మీకు చవట్లేదు అంతే అండి. ఎందుకు చవట్లేదంటే మీకు నాకు ఆ సంబంధం లేదు. మీకు నాకు కేవలం ఈ శీర్షికలే. అది కూడా మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు. అందులో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. మనుషులందరికీ శరీరం ఉన్నన్నాళ్ళు అవసరాలు ఉంటాయి, అవసరాలు ఉన్నన్నాళ్ళు ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నన్నాళ్ళు బాధ, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. ఇది కామన్ జీవితంలో. అటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మరణ పర్యంతము చెడు చెయ్యను, ఇతరులకు హాని చేయను, తప్పు చేయను. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా మంచిగానే జీవిస్తాను, నా కష్టాలు నేను పడతాను అనుకునే వాళ్ళకే ఈ శీర్షికలు పనికొస్తాయి. మాయలు, మహిమలు, అద్భుతాలు, లేదా నేను అపర జ్ఞానిని అయిపోతాను, జ్ఞానం నాకు ధైర్యాన్ని తెచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి ఈ శీర్షికలు పనిచేయవు. జ్ఞానం అనేది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది, ఏదో మానసిక ధైర్యం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. వచ్చిన సమస్యని బట్టి, సమస్య పెద్దదైతే భయము, బాధ, దుఃఖం అన్నీ కలుగుతూనే ఉంటాయి. సమస్యలు వస్తూనే ఉంటాయి అందరికి. నాకు కూడా బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అర్థం చేసుకు చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్పుకుందాం. అసలు ఇది అర్థం కావట్లేదు, ఈ గోల మాకెందుకు, గొడవ మాకెందుకు అనేవాళ్ళు వినబాకండి. కన్ఫ్యూజన్కి లోనవద్దు. ఎప్పుడు కూడా మీకు ఏది బాగుందో, మీ మనసుకి ఏది బాగుందో ఆ మార్గంలో వెళ్ళిపోండి. మీ మనసుకి ఆలంబనల మాయలు, మహిమలు, అద్భుతాలు, ఆ గ్రంథాలు అవి బాగున్నాయి అనుకోండి, అటువైపు వెళ్ళిపోండి. నేను తప్పు చెబుతున్నానని మీరు అనుకోవటం ఎందుకు? బుడగ దశలో అన్నీ అవసరమే అంటున్నా. కానీ సముద్రముగా
అవ్వాలనుకుంటే బుడగ దశలో అన్నీ వదులుకుంటూ వెళ్ళాలి. బుడగ దశలో వదిలేయాలి, కెరట దశలో వదిలేయాలి. నేను సముద్రానన్న భావనలో ఉండాలి. సముద్రానన్న భావనలోంచి కెరట దశని బుడగ దశని గమనిస్తూ ఉండాలి. అలానే బుడగ దశలో కష్టాలు ఉండవంటే ఉంటాయి, కెరట దశలో కష్టాలు ఉండవంటే ఉంటాయి. సముద్ర భావనలో ఉంటానికంటే నేను గమనిస్తూ అనుభవిస్తూ ఉంటాను అంతే. అది తప్పలేదు, శరీరం ఉంది అన్నాడు. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళని గమనించుకుంటూ ముందుకు సాగుదాం. నచ్చని వాళ్ళు దయచేసి వినకండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్నాం అనుకున్న వాళ్ళు వినండి, వింటూ సందేహాలు వస్తే అడగండి. ఇది కేవలం ఆధ్యాత్మిక చదువు మాత్రమే. ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమీ జరగవు. ఇప్పుడు ఏదో రేపుడికి జ్ఞానం అయిపోతానని అనుకోబాకండి, లేదా జ్ఞానం నాకు ఏదో అద్భుతమైన ధైర్యం చేస్తుంది, లేదా గుణమార్పు ఏదో ఒక వారంలో జరిగిపోద్ది, 10 రోజుల్లో జరిగిపోద్ది, నెలలో జరిగిపోద్ది అనుకోబాకండి. 35 ఏళ్ళ నుంచి నేను మామూలుగానే ఉన్నా. ఇదిగో మీకు చెప్పేటువంటి ఈ ఊకదంపుడు మాటలు, ఒట్టి మాటలు, వాచా వేదాంతం మాత్రమే వచ్చింది 35 ఏళ్ళలో. అందుకే నేను సామాన్యుడిని నేనే చెప్పుకుంటున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.